Hello everyone, I am Divya, your math facilitator. In this video, we shall learn the very important questions and also the concepts of similar triangles chapter. Now, this video is going to be super helpful for all those polyset aspirants of TS and AP, right? So, let's begin the session and session loki enter అయ్యే ముందు ఆల్రెడీ ఈ సిరీస్ లో మనం చాలా సెషన్స్ చేసాం. సో మీరు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఆ సెషన్స్ అన్ని కూడా చూడండి. ఆ క్లాసెస్ అన్నిట్లో ఆల్మోస్ట్ ఆల్ చాప్టర్స్ కవర్ చేసాం అండ్ రిమైనింగ్ చాప్టర్స్ కూడా ఇప్పుడు కవర్ చేయబోతున్నాం, రైట్? సో అండ్ ఫస్ట్లీ డూ లైక్ ద వీడియో రైట్ నౌ. సో let us discuss the concept similar triangles గురించి చదువుకుంటున్నాం కదా. సో let us talk what is the meaning of similarity. Okay, so when can I say that two triangles or two figures are similar? Okay, so two triangles or two figures are similar when they have same shape. ఓకే, ఎనీ టూ ఫిగర్స్ సిమిలర్ అని ఎప్పుడు అంటామంటే సేమ్ షేప్ ఉంటే అండ్ సైజ్ క్యాన్ బి డిఫరెంట్. ఓకే, ఇఫ్ దే హ్యావ్ సేమ్ షేప్ అండ్ డిఫరెంట్ సైజ్, if they have same shape and different size, then I can say that the figures are similar. And congruent అని ఎప్పుడు అంటాం? We say two figures are congruent when they have same shape as well as same size. ఓకే, కాంగ్రుయెంట్ అన్నప్పుడు సైజ్ కూడా సేమ్ ఉండాలి, ఎగ్జాక్ట్లీ సేమ్. సిమిలర్ అంటే షేప్ సేమ్ ఉంటే సరిపోతుంది, సైజ్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, రైట్? సో నౌ లెట్ us talk in mathematical form. Okay, so similarity ni mathematical form lo similarity ki similar figures ki similar triangles kanukundam lekapothe okay directly similar triangles kanukundam. So when do you say that two triangles are similar? Okay, similar triangles and congruent triangles ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, సిమిలర్ ట్రయాంగిల్స్ అండ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. కాంగ్రుయెంట్ కూడా ఎందుకు చెప్తున్నా అంటే క్వశ్చన్ పేపర్లో ఒకవేళ మీకు కొంచెం ట్విస్ట్ చేసి క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేర్చుకోవడం బెస్ట్. సో ఆల్రెడీ మీరు నేర్చుకున్న 9th క్లాస్లో ఒక చిన్న రివిజన్ అంతే. సిమిలర్ ట్రయాంగిల్స్లో ఆల్ యాంగిల్స్, we can say two triangles are similar to each other if all the angles are equal. Okay, if all angles are equal. And second point is if all sides, okay, if the corresponding sides are in same ratio. Okay, they are in same ratio, or you can say they are in proportion. Now here, when can we say that the triangles are congruent to each other? We can say triangles are congruent to each other when all angles are equal. ఇక్కడ కూడా angles equal ఉంటుంది, ఇక్కడ కూడా angles equal ఉంటుంది. And second point ఏంటంటే all sides are also equal. Okay, all sides are also equal. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే యాంగిల్స్ ఈక్వల్, సైడ్స్ కూడా ఈక్వల్. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఓన్లీ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటుంది. అంటే మీరు డివైడ్ చేసినప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ని ఆ రేషియో ఏదైతే ఉంటుందో సేమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ టూ ట్రయాంగిల్స్, ఇక్కడ చేద్దాం చూడండి. సపోజ్ ఇది ఒక ట్రయాంగిల్ ఏబిసి, ఇంకొక ట్రయాంగిల్ డిఈఎఫ్. ఓకే, సో ఏబిసిడిఎఫ్ సిమిలర్ ఫిగర్సా కాంగ్రుయెంట్ ఫిగర్సా చూడగానే చెప్పవచ్చు. రెండు సేమ్ షేప్ ఉన్నాయి కానీ సైజ్ ఎలా ఉంది, సైజ్ డిఫరెంట్ ఉంది. సో ఇవి సిమిలర్ ఫిగర్స్ అని మనం చెప్పవచ్చు. ఎప్పుడు చెప్తాము? ఎప్పుడైతే యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. ఓకే, యాంగిల్ ఏ షుడ్ బి ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్స్ అన్ని ఈక్వల్ అవ్వాలి. యాంగిల్ బి షుడ్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి షుడ్ బి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. ఇలా యాంగిల్స్ అన్ని ఈక్వల్ అవ్వాలి. అండ్ వాట్ అబౌట్ ద సైడ్స్ ఏం అవ్వాలి అంటున్నా? దే హ్యావ్ టు బీ ఇన్ ద సేమ్ రేషియో అంటే ఇప్పుడు ఏబి డివైడెడ్ బై డిఈ. ఓకే, ఈ ట్రయాంగిల్లో ఏబి అనే సైడ్, ఈ ట్రయాంగిల్లో డిఈ అనే సైడ్ డివైడ్ చేస్తే వచ్చిన రేషియో దాట్ హ్యాస్ టు బి ఈక్వల్ టు బీసీ అపాన్ ఈఎఫ్. దాట్ షుడ్ బి ఈక్వల్ టు ఏసీ అపాన్ డిఎఫ్. అంటే ఈ సైడ్స్ని డివైడ్ చేసినప్పుడు వచ్చే రేషియో సేమ్ ఉండాలి. When this condition happens, okay, when these two conditions actually when they happen, you say that the two triangles are similar. ఒకవేళ మీకు ఇలా వచ్చింది అనుకోండి, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అండ్ ఏబి ఈక్వల్ టు డిఈ, బీసీ ఈక్వల్ టు ఈఎఫ్ and CA equal to DF. ఇలా ఈక్వల్ టు ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ వచ్చినప్పుడు అదేమవుతుంది చెప్తారా?
కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతుంది, అంతేనా? సో సైడ్స్ ఈక్వల్ అని వస్తే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్, సైడ్స్ రేషియోలో ఉన్నాయి అని వస్తే అది సిమిలర్ ట్రయాంగిల్స్. ఇక్కడ వరకు అందరికి క్లియరా? Okay, so now the next very important concept which we learn in this chapter is BPT, basic proportionality theorem, or you can call it as Thales theorem. Okay, rendu kuda same. What does basic proportionality theorem state? So suppose oka triangle undi ABC. Now in this triangle ABC, if you are drawing a line, okay, ee triangle ABC ki oka line draw chestunna EF. Now this line EF is parallel to BC. So if you are drawing a line in triangle ABC, what am I doing? Ee triangle lo I am just drawing a line. Okay, so that line is EF. I am drawing EF is parallel to BC. ఇలా ఒక లైన్ parallel to one side of a triangle draw చేసినప్పుడు ఆ లైన్ ఏం చేస్తుందంటే ది అదర్ టూ సైడ్స్ ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఓకే, టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఏబి అనే సైడ్ ని ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఏసీ అనే సైడ్ ని ఎఫ్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇంటర్సెక్ట్ చేయడమే కాదు, ఇంటర్సెక్ట్ చేసిన తర్వాత it will also divide the other two sides in the same ratio. అంటే చూడండి, ఈ అనే పాయింట్ ఏబిని ఇదిగోండి టూ పార్ట్స్ గా డివైడ్ చేసింది, ఎఫ్ అనే పాయింట్ ఏసీని టూ పార్ట్స్ గా డివైడ్ చేసింది. ఓకే, ఈ పార్ట్స్ రేషియో తీస్తే ఈక్వల్ అవుతుందంట. ఒకసారి చూద్దాం. ఏఈ అపాన్ ఈబి విల్ బి ఈక్వల్ టు ఏఎఫ్ అపాన్ ఎఫ్సి. బీపీటీ అర్థం ఇది. If a line is drawn parallel to one side of a triangle, then it divides the other two sides in the same ratio. అర్థమైందా? ఇప్పుడు కాన్వర్స్ ఆఫ్ బీపీటీ ఏంటో చదువుదాం చూడండి. సో లెట్ us లెర్న్ వాట్ ఈస్ ద కాన్వర్స్ ఆఫ్ బీపీటీ. సో కాన్వర్స్ అంటే ఏంటి చూడండి నాన్న. కాన్వర్స్ అంటే ఉల్టా. సపోజ్ ఒక ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ కి నేను ఒక లైన్ డ్రా చేశాను. ఓకే, ఈ ఏబిసి అనే ట్రయాంగిల్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అనే ట్రయాంగిల్ లో మనం ఒక లైన్ తీసుకున్నాం. ఆ లైన్ ఏం చేస్తుందంటే ఏబి అండ్ ఏసీని టూ ఈక్వల్ రేషియోస్ లో డివైడ్ చేస్తుంది. అంటే ఏఈ అపాన్ ఈబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఎఫ్ అపాన్ ఎఫ్సి, ఈ రేషియోలో డివైడ్ చేస్తుంది. అప్పుడు నేను ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే ఈ లైన్ ఈఎఫ్ ఇస్ ప్యారలల్ టు బీసీ అని కంక్లూడ్ చేయొచ్చు. సో ఫస్ట్ బీపీటీలో ఏం తీసుకున్నాం చూడండి, ఒకవేళ ఈఎఫ్ ఇస్ ప్యారలల్ టు బీసీ అయితే దెన్ ద లైన్ ఇస్ డివైడింగ్ ది అదర్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. కాన్వర్స్ లో ఏంటంటే ఇఫ్ ఏ లైన్ ఇస్ డివైడింగ్ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇన్ సేమ్ రేషియో దెన్ ఈఎఫ్ ఇస్ ప్యారలల్ టు ద థర్డ్ సైడ్ బీసీ. క్లియర్ ఇక్కడ వరకు? సో ఆఫ్టర్ థేల్స్ థియరమ్ యూ హ్యావ్ criteria for similarity of triangles. Okay, criteria for similarity of triangles. So criteria of similarity of triangles లో ఏం చేస్తాం? సపోజ్ మీకు క్వశ్చన్ లో టూ ట్రయాంగిల్స్ ఇచ్చారు అంటే ఆ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ కాదా మనం ప్రూవ్ చేయాలి ఇచ్చిన డేటాతో. ఓకే, సో మీకు ఇచ్చే డేటా ఏమేమి ఇవ్వచ్చు అంటే 3 యాంగిల్స్ ఈక్వల్ అని ఇవ్వచ్చు. ఓకే, సపోజ్ ఒకవేళ 3 యాంగిల్స్ ఇచ్చారు ట్రయాంగిల్, యూ హ్యావ్ ట్రయాంగిల్ ABCDEF, టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ టూ ట్రయాంగిల్స్ లో సపోజ్ ఇఫ్ యూ గెట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి, ఇది అవునా? యాంగిల్ డి, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఏ, ఇలా ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అని వస్తుంది. దేర్ ఫోర్ యూ కెన్ సే ట్రయాంగిల్ ఏబిసి is similar to triangle DEF. ఎలా చెప్పాం? యూజింగ్ యాంగిల్ క్రైటీరియా. ఓకే, అండ్ యాంగిల్ క్రైటీరియా అనేది మీరు ఇంకొకలా కూడా రాయొచ్చు, విచ్ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ క్రైటీరియా. ఓకే, సో ఇన్ ఏ ట్రయాంగిల్ టూ యాంగిల్స్ ఈక్వల్ అయితే కూడా 3 యాంగిల్స్ అవ్వాల్సిన అవసరం లేదు. 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే కూడా థర్డ్ యాంగిల్ ఈస్ ఆల్సో ఈక్వల్, అవునా కదా? యూజింగ్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సపోజ్ ఈ ట్రయాంగిల్ లో ఈ యాంగిల్ 50, ఈ యాంగిల్ కూడా 50, ఈ యాంగిల్ 30, ఈ యాంగిల్ 30, ఈ టూ యాంగిల్స్ ఈక్వల్, అవునా? ఈ థర్డ్ యాంగిల్ ఏమవుతుందో చెప్తారా మీరు? ఇక్కడ కూడా 100 అవుతుంది, ఇక్కడ కూడా 100 అవుతుంది, అవునా? సో ఒకవేళ టూ యాంగిల్స్ ఇచ్చి టూ యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు థర్డ్ యాంగిల్ ఆటోమేటిక్ ఈక్వల్ అవుతుంది. కాబట్టి యూజింగ్ యాంగిల్ క్రైటీరియా ఆల్సో యూ కెన్ సే దట్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. థర్డ్ యాంగిల్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, టూ యాంగిల్స్ ఈక్వల్ అయితే ఓకే. ఒకవేళ థర్డ్ యాంగిల్ కూడా ఇచ్చారు క్వశ్చన్ లో అంటే it is more better, so you can use యాంగిల్ similarity criteria. Let us move on to the next one. Second one is
సైడ్ సైడ్ సైడ్, ఎప్పుడు సైడ్ గురించి మాట్లాడుకున్న సిమిలారిటీలో నేను ఏం చెప్పాను, సైడ్ షుడ్ బి ఇన్ ద సేమ్ రేషియో. అవునా, సైడ్ అన్నప్పుడు మీకు ఇమీడియట్ గా గుర్తు రావాల్సిన వర్డ్ ఏంటంటే రేషియో. సో రేషియో అంటే ఏంటి, ఏబి అపాన్ డిఈ షుడ్ బి ఈక్వల్ టు బీసీ అపాన్ ఈఎఫ్, దాట్ షుడ్ బి ఈక్వల్ టు ఏసీ అపాన్ డిఎఫ్. సో ఇలా అన్ని సైడ్స్ ఈక్వల్ అయ్యాయి అంటే ఆ టూ ట్రయాంగిల్స్ ని సిమిలర్ అంటాం. నెక్స్ట్ ద లాస్ట్ వన్ ఏంటంటే SAS, సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ క్రైటీరియన్. ఈ క్రైటీరియాలో ఏంటి అంటే ఎనీ టూ సైడ్స్ సిమిలర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ తీసుకుందాం, ఏబి అపాన్ డిఈ, ఈ టూ సైడ్స్ ఈక్వల్ టు, ఈ టూ సైడ్స్ రేషియో ఈక్వల్ టు బీసీ అపాన్ ఈఎఫ్ అని తీసుకున్నాను అనుకోండి. చూడండి, ఏబి అపాన్ డి, ఈ సైడ్ రేషియో ఈక్వల్ టు బీసీ అపాన్ ఈఎఫ్. ఓకే, సో ఈ టూ సైడ్స్ ఏబి డిఈ బీసీఎఫ్ వీటి రేషియోస్ ఈక్వల్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్. ఇక్కడ ఇంక్లూడెడ్ యాంగిల్ ఏంటి అంటే చూడండి, ఏబికి బీసీకి మధ్యలో ఉన్న యాంగిల్ ఏంటి, యాంగిల్ బి. దట్ యాంగిల్ బి షుడ్ బి ఈక్వల్ టు, ఇప్పుడు డిఈకి ఈఎఫ్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఏంటి, యాంగిల్ ఈ. ఓకే, ఏ సైడ్స్ రేషియో అయితే ఈక్వల్ ఉందో ఆ రెండు సైడ్స్ మధ్యలో ఇంక్లూడెడ్ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్ అయితే, అది ఈక్వల్ అయితే దెన్ యూ కెన్ యూజ్ అండ్ SAS similarity criteria and you can say that the two triangles are similar to each other. ఇక్కడ వరకు క్లియర్ అందరికి? ఎస్, జస్ట్ లెట్ మీ నో, కామెంట్ అండ్ లెట్ మీ నో. సో దీని తర్వాత ఒక కాన్సెప్ట్ ఉంది మనకి, ఏరియా ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఏరియా ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ కంప్లీట్లీ డిలీటెడ్ సిలబస్. సో ఏరియా ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ మీద వచ్చే క్వశ్చన్స్ కూడా మనం చెయ్యం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం ఉంది మీకు సిలబస్ లో, కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థియరం లేదు. కానీ పైథాగరస్ నేర్చుకున్నారంటే ఆబ్వియస్లీ కాన్వర్స్ ఇంప్లికేషన్ కూడా వచ్చేస్తుంది ఇండైరెక్ట్ గా. సో పైథాగరస్ చూద్దాం. సపోజ్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఏబిసి అండ్ యాంగిల్ బి 90 degrees అనుకుంటున్నా. ఓకే, ఐ హ్యావ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ బి 90, అంటే ఇది 90, ఇది ఏ, ఇది సి. సో యూజింగ్ పైథాగరస్ థియరం ఐ కెన్ రైట్, ఏం రాయొచ్చు అంటే AC square is equals to AB square plus BC square, which is nothing but hypotenuse square is equals to sum of the squares of the other two sides. So this is nothing but our Pythagoras theorem, right? సో పైథాగరస్ థియరం ఉంది. కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థియరం అంటే ఏం లేదు, సో స్పెషల్ గా చదవాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్పేస్తున్నా చూడండి. కాన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థియరం, కాన్వర్స్ ఏం చెప్తుంది అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాం ఫస్ట్ స్టేట్మెంట్ లో, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏమన్నాను ఫస్ట్, యాంగిల్ బి 90 అయితే ఈ కండిషన్ వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇది ఒక ట్రయాంగిల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ లో వన్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్. ఈ కండిషన్ నాకు వచ్చింది అంటే దెన్ ఐ కెన్ సే ఈ సైడ్ ఏంటి ఏసీ కదా, ఈ ఏసీకి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఏంటి బి. దెన్ ఐ కెన్ సే దట్ దిస్ యాంగిల్ బి ఇస్ 90 degrees, or simply I can say ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ వరకు క్లియరా? సో దీని బేస్డ్ మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇప్పుడు చేద్దాం. రైట్, సో దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ దిస్ చాప్టర్. ప్రూఫ్స్ మీకు అవసరం లేదు, జస్ట్ స్టేట్మెంట్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, బికాస్ మనం ఇది యూజ్ చేసే ప్రాబ్లమ్స్ చేస్తాం కాబట్టి. అండ్ చలో, వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చిన్న కాన్సెప్ట్, ఇది ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నా చూడండి. సపోజ్ ఈ సైడ్ 2 units అనుకుందాం, ఇది 3 units అనుకుందాం, ఇది 4 units అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పాను కదా, సిమిలర్ అయినప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది 4, 8, 6 అంటే ఒకసారి చూడండి, చిన్న ట్రయాంగిల్ ని 2 తో మల్టిప్లై చేసి పెద్ద ట్రయాంగిల్ వస్తుంది. ఇదిగోండి 2 2s, ఇక్కడ రాస్తాను చూడండి, దీన్ని 2 2s మల్టిప్లై చేస్తే వచ్చింది 4. అవునా, దీన్ని 2 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 4 వచ్చింది. ఈ 4ని 2 తో మల్టిప్లై చేస్తే 8 వచ్చింది. ఈ 3ని 2 తో మల్టిప్లై చేస్తే 6 వచ్చింది. అంటే ఇంకొకలా చెప్పాలి అంటే, సో వెన్ ఎవర్ యు ఆర్ మల్టిప్లైయింగ్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ with a common factor, if you get the other triangle, then the two triangles are similar to each other. ఇవన్నీ కూడా అన్ని సైడ్స్ కూడా సేమ్ కామన్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. లేదా ఈ ట్రయాంగిల్ లో 2 తో డివైడ్ చేస్తే ఈ చిన్న ట్రయాంగిల్ వస్తుంది. రైట్, then directly you can say that the two triangles are similar to each other. క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్, సో మీకు ఇలా కూడా ఇవ్వచ్చు, 2 triangles similar అని ఇచ్చేసి ఇదిగోండి అన్ని సైడ్స్ ఇస్తాడు, ఒక సైడ్ ఇవ్వడు.
ఇదేంటి కనుక్కోమంటారు. అప్పుడు ఏంటి సింపుల్గా మీరు తెగ ఆలోచించాల్సిన అవసరం లేదు. 2 2s 4, 3 2s 6 అయినప్పుడు ఇక్కడ 4 2s 8 అయిపోతుంది డైరెక్ట్గా. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. లెట్ us start the questions. Yes. So the altitude of an equilateral triangle of side x centimeter is how much? మీకు ఏమని ఇచ్చాడు? సో యూ హ్యావ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఫస్ట్ ఆప్షన్స్ రాస్తాను. √3/2x, 2/√3x, √3/4x² and √3/2 into x². సో మనకి ఏముంది? ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఉంది. దిస్ ఇస్ ద ఈక్వలేటరల్ ట్రయాంగిల్. అండ్ ఈ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లో ఏముంది? ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ ఇస్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ కదా. చూడండి, ఇది పర్పెండిక్యులర్. దిస్ ఇస్ ABC. ఇది పర్పెండిక్యులర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? జస్ట్ హియర్ ఆల్టిట్యూడ్ ఆఫ్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ x సెంటీమీటర్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ సైడ్ x సెంటీమీటర్ అంటే ఇది కూడా x, ఇది కూడా x, ఇది కూడా x సెంటీమీటర్సే కదా. అన్ని సైడ్స్ ఈక్వల్ కదా. సో అన్ని సైడ్స్ ఈక్వల్ గా తీసుకున్నా. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఒక ప్రాపర్టీ తెలుసా మీకు? ఇది AD, లెట్ AD ఈజ్ ఆల్టిట్యూడ్ అనుకుందాం. సో ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లో నాన్న ఆల్టిట్యూడ్ మీడియన్ సేమే ఉంటాయి. ఓకే, ఇది ఆల్టిట్యూడ్ అయితే ఇది మీడియన్ కూడా అవుతుంది. మీడియన్ అంటే అర్థం ఏంటి? మీడియన్ డివైడ్స్ దిస్ సైడ్ ఇంటూ ఈక్వల్ హాఫ్స్ కదా. ఏ సైడ్ ని, BC అనే సైడ్ ని హాఫ్ గా డివైడ్ చేస్తుంది కదా. ఈ D అనేది ఏమవుతుంది అప్పుడు? మిడ్ పాయింట్ అవుతుంది. ఓకే, AD ఈజ్ ఈక్వల్ టు ఆల్టిట్యూడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో మీడియన్. ఇది మనం ప్రూవ్ కూడా చేయొచ్చు. ఎలా చేస్తారు? ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకొని ఇన్ ట్రయాంగిల్ చూడండి, కావాలంటే చూపిస్తాను. ఇన్ ట్రయాంగిల్ ABD అండ్ ట్రయాంగిల్ ADC, ఈ రెండు ట్రయాంగిల్స్ లో చూడండి యాంగిల్ ADB ఎంత చెప్పండి తొందరగా కామెంట్ సెక్షన్ లో. అండ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు యాంగిల్ ADC ఎంత? 90. ఓకే, చూడండి ఈ రెండు యాంగిల్స్, యాంగిల్ ADB అండ్ యాంగిల్ ADC, ఈ రెండు యాంగిల్స్ ఎంత? 90 అండ్ 90. అండ్ ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాం కదా. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లో ఏమవుతుంది? యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ C అని రాయొచ్చా? ఈ రెండు యాంగిల్స్ 60 అవుతాయి కదా. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. వెన్ టూ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్, ఆ రెండు ట్రయాంగిల్స్ ఏమని చెప్పాను? సిమిలర్ కదా. సో ట్రయాంగిల్ ABD is similar to triangle ADC అని రాయొచ్చా? సో వెన్ ద ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, యాక్చువల్లీ సిమిలర్ గా కాంగ్రుయెంట్ అవుతుంది. ఒకసారి చూడండి నేను మీకు కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేస్తాను చూడండి. సో AD is a common side. AD కామన్ సైడ్ చూడండి. ఈ AD అనేది ఏంటి? కామన్ సైడ్, రైట్. అండ్ ఆల్సో AB ఈక్వల్ టు AC కూడా రాయొచ్చు మీరు, రైట్. సో అవన్నీ రాద్దాం ఇక్కడ. చూడండి, AB ఈక్వల్ టు AC అని రాయొచ్చు. AB ఈక్వల్ టు AC ఎందుకు రాస్తున్నాయి? AB ఎక్సే, AC కూడా ఎక్సే కదా. సో ఇక్కడ చూడండి, రెండు సైడ్స్ ఈక్వల్, ఒక యాంగిల్ ఈక్వల్. సో యూజింగ్ SAS congruency, can I say that two triangles are congruent to each other? So therefore I can say, therefore triangle ABD is congruent to triangle ADC. Two triangles congruent అంటే సైడ్స్ ఏమవుతాయి? టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని అనలేదు, ఇప్పుడు టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అన్నాను. టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే సైడ్స్ ఏమవుతాయి? when triangles are congruent, sides are equal. ఓకే, ఈ పాయింట్ డెఫినెట్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా కాంగ్రుయెంట్ అనే వర్డ్ వచ్చింది అంటే సైడ్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. ఎప్పుడు కూడా సిమిలర్ అనే వర్డ్ వచ్చింది అంటే సైడ్స్ సేమ్ రేషియో అని ప్రూవ్ చేస్తారు. ఓకే, తీసుకోవడం కూడా అలాగే తీసుకోవాలి, రైట్. సో సైడ్స్ ఆర్ ఈక్వల్. సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఆల్రెడీ AB ఈక్వల్ టు AC రాసాం, AD ఇస్ ద కామన్ సెట్ రాసాం. ఇంకా మిగిలిపోయింది ఏంటి? BD అండ్ CD కదా. సో క్యాన్ ఐ రైట్ BD ఈక్వల్ టు CD? సో BD ఈక్వల్ టు CD. BD ఈక్వల్ టు CD అంటే ఏంటి? D ఇస్ ద మిడ్ పాయింట్ అనే కదా అర్థం. ఓకే, D మిడ్ పాయింట్ అంటే AD ఏమవుతుంది? AD మీడియన్ అనే కదా అర్థం. ఓకే, ఇదంతా ప్రూవ్ చేయకుండా మీరు ఎగ్జామ్ లో ఇదంతా ప్రూవ్ చేయొద్దు కూడా, టైం వేస్ట్ అవుతుంది. ఇదంతా చేయకుండా మనం డైరెక్ట్ గా AD ఇస్ ద మీడియన్ అని తీసుకుంటాం. AD మీడియన్ అంటే BD ఈక్వల్ టు DC అని అర్థం, రైట్. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి, ఇన్ ట్రయాంగిల్ ABD. ఇదంతా జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్పాను, ఇదంతా మీరు రాయాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ లో. ఈ ట్రయాంగిల్ మాత్రం తీసుకోండి. లెఫ్ట్ సైడ్ ఉన్న హాఫ్ ట్రయాంగిల్ ABD తీసుకుంటే యూజింగ్ పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏంది? హైపోటెన్యూస్ స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ ఏంది? రైట్ యాంగిల్ కి ఆపోజిట్ ఉన్న సైడ్ హైపోటెన్యూస్ ఎప్పుడు కూడా. ఇది కదా 90 degrees, దీనికి ఆపోజిట్ ఉన్న సైడ్ ఏంటి? AB. సో AB స్క్వేర్, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్. అదర్ టూ సైడ్స్ అంటే BD స్క్వేర్ ప్లస్ AD స్క్వేర్.
దట్ ఈస్ ఈక్వల్ టు చూడండి బీడి ఏబి అంటే ఎంత ఎక్స్ స్క్వేర్ కదా ప్లస్ బీడి అంటే ఎంత చూడండి బీడి ఈక్వల్ టు సిడి ఈ రెండు ఈక్వల్ అనుకున్నాం అండ్ బీసీ ఈక్వల్ టు ఎక్స్ ఓకే సో బీడీని నేను హాఫ్ ఆఫ్ బీసీ అని రాయొచ్చా ఎలా రాస్తారు మేడం మళ్ళీ ఈ స్టెప్ అంటారు ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ చేస్తాను చూడండి బీసీని బీడీ ప్లస్ డీసీ అని రాయొచ్చు కదా బీసీని టోటల్ బీసీని బీడీ ప్లస్ డీసీ అని రాయొచ్చా సో దాట్ ఈస్ ఈక్వల్స్ టు బీడీ ప్లస్ డీసీ అంటే కూడా బీడీఏ కదా రెండు ఈక్వలే కదా సో దీన్ని 2BD అని రాసుకోవచ్చా బీసీ ఈక్వల్ టు 2BD ఆర్ క్యాన్ ఐ రైట్ బీడీ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బీసీ అదే రాసాం ఇప్పుడు ఓకే సో చూడండి బీడీ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బీసీ అంటే ఏంటి హాఫ్ ఆఫ్ బీసీ అంటే ఎక్సే కదా సో హాఫ్ ఎక్స్ అని రాయొచ్చా లేదా x/2 అని రాయొచ్చా ప్లస్ ఏడి స్క్వేర్ అర్థమైందా చాలా స్లోగా వెళ్తున్నాను ఒకసారి చూడండి x² ఈక్వల్ టు x²/4 ప్లస్ ఏడి స్క్వేర్ సో ఈ x²/4 ని పంపిస్తే ఏమొస్తుంది x² మైనస్ x²/4 ఈక్వల్ టు ఏడి స్క్వేర్ వస్తుంది లేదా LCM తీస్తే 4x² minus x² is nothing but 3x²/4 equal to AD square. కానీ మనకి ఏం కావాలి AD కావాలి AD is nothing but the altitude AD కావాలి కదా సో AD కావాలి అంటే స్క్వేర్ రూట్ తీయండి సో స్క్వేర్ రూట్ తీస్తే √3x/2 వస్తుంది √4 కి √2 సో √3x/2 దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అర్థమైందా ఓకే yes or no just tell me in the comment box ఓకే కదా సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి ఇన్ ట్రయాంగిల్ PQR ట్రయాంగిల్ XYZ అండ్ యాంగిల్ XS ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ PQR is similar to triangle XYZ and angle X is 30 angle Q is 50 సో యాంగిల్ Z ఎంత అని అడుగుతున్నాడు ఆన్సర్ చెప్పండి ఎంత వస్తుందో So your options are 100, angle R, both 1 and 2 and none. So ఇక్కడ చూడండి ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అంటే యాంగిల్ P ఈక్వల్ టు యాంగిల్ Xఏ కదా రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అంటే యాంగిల్ P ఈక్వల్ టు యాంగిల్ Xఏ కదా కానీ యాంగిల్ X ఎంత 30 ఉంది సో యాంగిల్ P కూడా ఏమవుతుంది 30 అవుతుంది కదా సో ఇది కూడా 30 అండ్ యాంగిల్ Q ఈక్వల్ టు యాంగిల్ Yఏ కదా సిమిలర్ కాబట్టి సో యాంగిల్ Q 50 అంటే యాంగిల్ Y కూడా ఎంత అవుతుంది 50 అవుతుంది ఇప్పుడు యాంగిల్ R ఎంత అవుతుంది చెప్తారా యాంగిల్ R ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ ద 3 యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఇస్ 180 సో యాంగిల్ R ఏమవుతుంది 180 మైనస్ 30 మైనస్ 50 సో ఎంత వస్తుంది 100 వస్తుంది సో యాంగిల్ R 100 నా యాంగిల్ R 100 అయితే యాంగిల్ R ఈక్వల్ టు యాంగిల్ Z కదా అవునా సో దట్ ఈస్ ఈక్వల్ టు 100 సో యాంగిల్ Z అడిగారు యాంగిల్ Z ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ R అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 100 ఈ రెండు కరెక్ట్ సో బోత్ 1 and 2 ఆప్షన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ ఇస్తాను ఒకసారి చూడండి సో you have this is 5x and from here to here it is 3 and ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 2 రైట్ సో you have to find x ఆలోచించండి what will you use 3 2 5 1 yes సో ఇప్పుడు ఒకసారి చూడండి x ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఈ 2 ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయి చూడండి సపోజ్ నేమ్స్ రాద్దాం ABCDE ఓకే నేమ్స్ రాసాను నా ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం ఓకే DCE ఇన్ ట్రయాంగిల్ DCE ఈ స్టెప్స్ అన్ని మీరు ఎగ్జామ్ లో రాయాల్సిన అవసరం లేదు మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాస్తున్నా రైట్ ఇన్ ట్రయాంగిల్ DCE అండ్ ట్రయాంగిల్ DCE అండ్ ఇంకొక ట్రయాంగిల్ ఏమని చూడండి ABC ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఈ యాంగిల్స్ ఏమవుతాయి చెప్తారా ఈ రెండు లైన్స్ ప్యారలల్ AB అండ్ DE ఆర్ ప్యారలల్ లైన్స్ అని ఇచ్చాడు వాడు ఓకే ఈ సింబల్ ఇచ్చాడంటే ప్యారలల్ లైన్స్ అని అర్థం ఓకే సో ఈ 2 లైన్స్ ప్యారలల్ అయినప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ కదా
సి, ఏసీ ఇస్ ద ట్రాన్స్వర్సల్. సో ఈ యాంగిల్స్ ఏమవుతాయి, కరెస్పాండింగ్ యాంగిల్స్. సో కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా, సో క్యాన్ ఏ రైట్ యాంగిల్ BAD is equals to angle AD, ఇది చూడండి EDC. ఈ రెండు యాంగిల్స్ చూడండి, యాంగిల్ BAD is equals to angle EDC అని రాయొచ్చుగా. వై, దే ఆర్ కరెస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ సిమిలర్ గా ఇదిగోండి ఈ రెండు కూడా సేమ్ అవుతాయి, ఆ రెండు కూడా కరెస్పాండింగ్ యాంగిల్స్. యాంగిల్ ABE is equals to angle DEC, ఆ రెండు కూడా కరెస్పాండింగ్ యాంగిల్స్. సో దేర్ ఫోర్ నేను ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పొచ్చు కదా. సో టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు సైడ్స్, యూ కెన్ టేక్ ద సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి సైడ్స్, డిఈ, ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్ లో సైడ్ డిఈ అపాన్ ఈ పెద్ద ట్రయాంగిల్ ఏబిసిలో సైడ్ ఏబి ఇజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్ డిసిఈలో సైడ్ 3CE అపాన్, ఇప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్ ఏబిసిలో సైడ్ అంటే మొత్తం సైడ్ తీసుకోవాలి, అపాన్ BC. సో DE is nothing but X upon AB is 5, that is equals to CE అంటే 3 upon BC ఎంత వస్తుంది చూడండి, BC is nothing but 3 plus 2, BC అంటే మొత్తం కదా, CE వరకు 3, ఇది 2, సో 3 plus 2 అంటే 5 వస్తుంది. సో 5 and 5 cancel, సో X equal to 3 is the correct answer. సో ఆప్షన్ A is correct. అర్థమైందా? సో సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హెరాన్స్ ఫార్ములా అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కూడా డిలీటెడ్, సో దాని మీద ప్రాబ్లమ్స్ ఏవి కూడా తీసుకోవట్లేదు నేను. నెక్స్ట్, అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్ కూడా డిలీటెడ్, కానీ దాని మీద ఒక్క క్వశ్చన్ తీసుకున్నా, ఎందుకంటే అది బీపీటీకి రిలేటెడ్ కాబట్టి లాస్ట్లో తీసుకున్నాను, జస్ట్ అది ఒక వన్ వర్డ్ ఆన్సర్ లాగా. ఒకసారి ఇది చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి విత్ యాంగిల్ ఏ ఇస్ 90 degrees from A perpendicular AD is drawn BC onto BC. So which one of the following is correct? So angle A equal to angle B, correct? Triangle DAC is similar to triangle DBA is not correct. లేదా triangle ABC is similar to triangle DBA, ఇది కరెక్ట్ కాదా? లేదా triangle ABC is similar to triangle DBA is similar to triangle DAC, ఇది కాన్సెప్ట్ అని చెప్తా వినండి ఫాస్ట్ గా. ట్రయాంగిల్ ABC ఉంది, యాంగిల్ A 90 degrees అంటే, సో ఇది యాంగిల్ A 90 degrees అంటే ఇది BC. ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్లో ఏం చేస్తున్నామంటే, ఫ్రమ్ దిస్ పాయింట్ A you're drawing a perpendicular AD, ఓకే, ఆన్ టు BC. సో ఇది కూడా 90 degrees గా పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నారు అంటే, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏం అడుగుతున్నారు అంటే విచ్ ఇస్ నాట్ కరెక్ట్. నాట్ కరెక్ట్ అని యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి కరెక్టా అని అడిగాడు. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి, ఇక్కడ సింపుల్ గా మీరు ఇదంతా కూడా ఆలోచించాల్సిన అవసరం లేకుండా, ఒక ట్రయాంగిల్లో ఈ యాంగిల్ 90 అయ్యి యాంగిల్ బి కూడా 90 అయితే ఈ రెండు సైడ్స్ ఎప్పుడైనా మీట్ అవుతాయా? కనిపిస్తుందా ఇది? రైట్, ఈ రెండు ఎప్పుడైనా మీట్ అవుతాయా? రెండు 90 అయితే రెండు ప్యారలల్ లైన్స్ అయితే ఈ రెండు ఇట్లా కలవడానికి అవకాశం ఉందా? ఉండదు. సో డెఫినెట్గా ఇదే రాంగ్, కానీ ఇదంతా కూడా కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ కవర్ అయిపోతుంది. ఒకసారి చెప్తా వినండి. ట్రయాంగిల్ డిఏసి అంటే ఏది? ఇదిగోండి ఈ పైన ట్రయాంగిల్ డిఏసి ఇస్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిబిఏ. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలరా అని అడుగుతాను. 2 parts గా డివైడ్ అయిందిగా, ఈ 2 triangles సిమిలరా? ఒకసారి చూడండి అన్న, ఈ ట్రయాంగిల్లో ఇది 90, రైట్, ఇది 90 అండ్ మీరు ఇది నేను ప్రూవ్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ ఇన్ ట్రయాంగిల్ DAC అండ్ ట్రయాంగిల్ ADB, ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఈ యాంగిల్ D అనేది 90 and 90 కదా. సో క్యాన్ ఐ రైట్ దిస్ యాజ్ యాంగిల్, దిస్ యాంగిల్ BDA is equals to angle CDA, both are equal to 90 degrees. ఇప్పుడు ఏమంటున్నాము చూడండి, సపోజ్ ఈ యాంగిల్ నేను ఎక్స్గా తీసుకున్నాను అనుకోండి, ఈ యాంగిల్ ఎక్స్గా తీసుకున్నాను అనుకోండి, ఈ యాంగిల్ ఏమవుతుందో చెప్తారా ఎవరైనా? ఇది ఎక్స్గా తీసుకుంటున్నా, యాంగిల్ B ఈక్వల్ టు ఎక్స్ తీసుకున్నాను అనుకోండి, ఈ యాంగిల్ ఏమవుతుంది చూడండి. ఈ టోటల్ ట్రయాంగిల్లో ఈ ADB అనే ట్రయాంగిల్లో యాంగిల్ A ప్లస్ యాంగిల్ D ప్లస్ యాంగిల్ B 180. ఎందులోనైనా ఈ ADB ఈ చిన్న ట్రయాంగిల్లోనే, యాంగిల్ అంటే మళ్ళీ మొత్తం యాంగిల్ కాదు, ఈ చిన్న ట్రయాంగిల్లో చెప్తున్నా, ఈ యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ ఈ యాంగిల్ D ఈక్వల్ టు 180.
కానీ యాంగిల్ డి అంటే 90 కదా, యాంగిల్ బి అంటే ఎక్స్ అని తీసుకున్నాం కదా, దట్ ఈస్ ఈక్వల్ టు 180. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏ ఎంత అవుతుంది, 90 మైనస్ ఎక్స్ అవుతుంది అవునా. యాంగిల్ ఏ ఏమవుతుంది, 90 మైనస్ ఎక్స్ అవుతుంది. ఒకసారి చేసి చూడండి. సో ఇది యాంగిల్ ఏ నాకు ఎంత వచ్చింది, 90 మైనస్ ఎక్స్. సిమిలర్ గా ఇప్పుడు ఇది చూడండి, ఈ టోటల్ యాంగిల్ ఎంత, ఈ టోటల్ యాంగిల్ ఎంత 90. ఈ చిన్నది 90 మైనస్ ఎక్స్ అయితే ఇది ఎంత అవుతుంది, ఇది 90 మైనస్ ఎక్స్ అయితే ఇది ఎంత అవుతుంది చూడండి. టోటల్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 90. కానీ యాంగిల్ ఏ 2 పార్ట్స్ ఉంది. ఏంటి ఆ 2 పార్ట్స్, యాంగిల్ బిఏడి ఒక పార్ట్ ప్లస్ యాంగిల్ డిఏసి అవునా. 2 పార్ట్స్ గా ఈ ఏడి అనే 2 పార్ట్స్ గా డివైడ్ చేసింది, దాని 2 పార్ట్స్ ఈక్వల్ టు 90. కానీ యాంగిల్ బిఏడి ఇందాకే మనం ఏం రాస్తాం, 90 మైనస్ ఎక్స్ అని రాస్తాం కదా, ప్లస్ యాంగిల్ డిఏసి ఇస్ 90. సో యాంగిల్ డిఏసి ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది రైట్. సో ఈ రెండు ట్రయాంగిల్స్ లో చూడండి, ఒక యాంగిల్ ఇది 90 90 రాస్తారు అండ్ యాంగిల్ డిబిఏ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకున్నారు కదా. సో యాంగిల్ ఇది డిఏసి కూడా ఏమొచ్చింది, డిఏసి ఎక్స్ అనే వచ్చింది. సో ఈ 2 triangles using angle similarity can I say triangle DAC is similar to triangle ADB అవునా. సో ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్. అలాగే ఇదే మెథడ్ లో ఇప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్, ఈ ఏబిసి అనే మొత్తం పెద్ద ట్రయాంగిల్ విల్ బి సిమిలర్ టు ఈ చిన్న ట్రయాంగిల్ అవునా. ఎలా అవుతుంది చూడండి, ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్ సిమిలర్ ప్రూవ్ చేయడం ఈజీ. ఇప్పుడు చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ డిబిఏ, ఈ మొత్తం ట్రయాంగిల్ అండ్ ఈ కింద ఉన్న చిన్న ట్రయాంగిల్, యాంగిల్ బిడిఏ 90 degrees కదా, ఇదిగోండి ఇది 90 కదా. అండ్ ఈ పెద్ద ట్రయాంగిల్ లో యాంగిల్ ఏ 90, సో యాంగిల్ బిఏసి ఇట్ ఇస్ 90. అండ్ ఆల్సో ఈ యాంగిల్ బి అనేది చూడండి కామన్ యాంగిల్ ఉంది రెండు ట్రయాంగిల్స్ కి. ఈ పెద్ద ట్రయాంగిల్ కి హైలైట్ అవుతుందో చూపిస్తాను చూడండి. చూడండి ఈ పెద్ద ట్రయాంగిల్ బిఎస్సికి అండ్ ఈ చిన్న ట్రయాంగిల్ అవునా, ఈ ఏడిబి ఈ చిన్న ట్రయాంగిల్ కి ఈ పెద్ద ట్రయాంగిల్ ఏబిసికి యాంగిల్ బి కామన్. అండ్ ఆల్సో ఇది 90, యాంగిల్ డి 90 చిన్న ట్రయాంగిల్ అండ్ ఈ పెద్ద ట్రయాంగిల్ యాంగిల్ ఏ 90. సో అగైన్ ఈ రెండు ప్రాపర్టీస్ యూజ్ చేసి ఈ రెండు ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్ అని చెప్పొచ్చు. సో ట్రయాంగిల్ ఏబిసి ఇస్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిబిఏ. అలాగే ఈ థర్డ్ ది కూడా ఈ రెండు ప్రూవ్ చేసాం కదా. అలాగే ట్రయాంగిల్ ఏబిసి మొత్తం పెద్ద ట్రయాంగిల్ ఈ పైన ఉన్న ఏసీడీ కూడా సిమిలర్ అని ప్రూవ్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ సిమిలర్ కాబట్టి మీకు ఇది లాస్ట్ కూడా ఓకే అవుతుంది. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి పెద్ద ట్రయాంగిల్ ఇస్ సిమిలర్ టు రెండు చిన్న సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకే, సో ఇది ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీకు ఇది విడివిడిగా వాడు త్రీ డిఫరెంట్ క్వశ్చన్స్ లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఒక్క క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను రైట్. సో విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అంటే దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సింపుల్ లాజిక్ నేను ఇందాకే చెప్పాను. ఇది యాంగిల్ ఏ 90 అని ఇచ్చారు, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి అంటే యాంగిల్ బి కూడా 90 అవ్వాలి. రెండు 90 అయితే అసలు ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు. సో అక్కడే మీరు సింపుల్ గా చేసేయచ్చు. నేను ఇప్పుడు ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే కాన్సెప్ట్, అక్కడ కాన్సెప్ట్ రెలవెంట్ ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసేసాను. నా ఇన్ ట్రయాంగిల్ ABC, E and F are points on the sides AB and AC respectively, and if AE is equals to 2 centimeters, EB is equals to 2.5 centimeter, AF is 4 centimeter, FC is 5 centimeter, then okay. So ఇక్కడ ఫిగర్ మీరే గీసుకోవాలి. Then your options are EF is parallel to BC, sorry EF is perpendicular to BC, EF is perpendicular to AB, EF is parallel to BC and EF is parallel to AB. ఏది కరెక్ట్? సో ఒకసారి మనం ఫిగర్ గీసుకోవాలి. ట్రయాంగిల్ ఏబిసి ఉంది, E and F are points on triangle ABC. సో ఇది ట్రయాంగిల్ ABC and E and F are points on ABC. ఓకే, సో ఇది పాయింట్ E అనుకుందాం, ఇది పాయింట్ F అనుకుందాం. దే ఆర్ ది పాయింట్స్ ఆన్ AB and AC. ఓకే, AB మీద పాయింట్ E and AC మీద పాయింట్ F. సో నౌ AE ఈక్వల్ టు 2 సెంటీమీటర్ అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సెంటీమీటర్, EB ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్, AF ఈక్వల్ టు 4 సెంటీమీటర్ అండ్ FC ఈక్వల్ టు 5 సెంటీమీటర్. ఓకే, అండ్ ఇది లెక్చర్ రైట్. సో యూ నీడ్ టు సే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఇస్ కరెక్ట్. సో ఒక్కసారి చూడండి, రేషియోస్ ఇచ్చారు కదా మీకు, ఈ సైడ్స్ అన్ని ఇచ్చారు కదా. సో ఒకసారి AE బై EB ఎంత వస్తుందో చూడండి, 2/2.5 వచ్చింది. ఓకే,
నా AF by FC ఎంత వచ్చింది చూడండి, 4/5 వచ్చింది. దీన్ని 2తో క్యాన్సిల్ చేయండి, 2 2s are 4, 2.5 వస్తుంది. ఓకే, 2 2s are 2, 2.5s are. సో AE by EB, ఈ రేషియో is equals to AF by FC. సో ఇలా వచ్చింది. సో యూజింగ్ కాన్వర్స్ ఆఫ్ BPT, నాకు రేషియో సేమ్ వచ్చినప్పుడు can I say this line is parallel to the third side? So therefore I can say using converse of BPT, I can say EF is parallel to BC. Okay, so option C is correct. Next question. In the adjacent figure, okay, figure ఇవ్వాలి మీకు, ఒక నిమిషం. So this is the figure ACD and you have a line EB and this is 90 degrees. So options అన్ని ఇస్తాను చూడండి, ట్రై చేయండి. 10.5, 9.5, 16, 12. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏం అడుగుతున్నాడు. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ AB is 3 centimeters, AC, this complete AC is 8 centimeter and BE ఇదంతా 4.5 centimeter. సో CD కనుక్కోవాలి. సో సింపుల్గా ఒకసారి చూడండి, ఇక్కడ ఈ రెండు ట్రయాంగిల్స్, ఇది మనము ఏమేమి ట్రయాంగిల్ తీసుకోవచ్చు అంటే, ఇన్ ట్రయాంగిల్ AEB, ఇది చూడండి నేను ఇక్కడ వేరే కలర్ గీస్తాను, ఇదిగోండి ఈ ట్రయాంగిల్ AEB. అండ్ ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్ ACD, ఆ మొత్తం పెద్ద ట్రయాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు యాంగిల్ EBA, ఇదిగోండి ఈ యాంగిల్ EBA, ఈ యాంగిల్ ఎంత 90 కదా, అండ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ ఫిగర్ లో ఇదిగోండి ఇది కూడా 90 అని ఇచ్చాడు. ఓకే, యాంగిల్ DCA, ఈ రెండు ఎంత 90 and 90 degrees అని ఇచ్చాడు. అవునా, చిన్న ట్రయాంగిల్లో ఈ యాంగిల్ 90, పెద్ద ట్రయాంగిల్లో ఈ యాంగిల్ 90. అండ్ ఆల్సో మనకి ఈ చిన్న ట్రయాంగిల్లో పెద్ద ట్రయాంగిల్లో ఈ యాంగిల్ ఏ కామన్ కదా, చిన్న ట్రయాంగిల్లో యాంగిల్ ఏ ఉంది, పెద్ద ట్రయాంగిల్లో కూడా యాంగిల్ ఏ ఉంది. సో దేర్ ఫోర్ టూ యాంగిల్స్ ఈక్వల్ అంటే క్యాన్ ఐ సే ట్రయాంగిల్ AEB సిమిలర్ టు ట్రయాంగిల్ ACD. ఇది మీరు ఎగ్జామ్ పేపర్లో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ సిమిలరా కాదా మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది, ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ వెన్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, అప్పుడు నేనేం రాయొచ్చు, చిన్న ట్రయాంగిల్లో AB అనే సైడ్ డివైడెడ్ బై పెద్ద ట్రయాంగిల్లో AC అనే సైడ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు చిన్న ట్రయాంగిల్లో EB అనే సైడ్ డివైడెడ్ బై పెద్ద ట్రయాంగిల్లో CD. క్లియర్ ఇక్కడ వరకు. సో కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో తీసుకున్నా, చిన్న దాంట్లో ఇదిగోండి AB, పెద్ద దాంట్లో BC, చిన్న దాంట్లో EB అండ్ పెద్ద దాంట్లో CD. AB అంటే ఎంత 3 అపాన్ BC ఎంత ఇచ్చాడు 8, AC 8 ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్స్ టు EB is 4.5 upon CD, we don't know. Now simple cross multiplication, so your CD will be, so 4.5 multiplied by 8 divided by 3, 3 ones are 3, 1.5 times cancel అవుతుంది. సో 8 into 1.5 అంటే 12 వస్తుంది అనుకుంటా, ఒకసారి చెక్ చేయండి. రైట్, సో ఆప్షన్ D will be correct. So 12 centimeters. Next question. In triangle ABC, DE is parallel to BC. So మీరే ఇక్కడ ఫిగర్ తీసుకోవాలి. అండ్ AD by DB is 3/5. AC equals to, ఇది AC equal to 5.6 centimeters. Then AE equal to ఎంత అని ఇచ్చాడు. ఆప్షన్స్ ఆర్ 1.8, 3.5, 1.2 అండ్ 2.1. కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవి లాస్ట్లో పెట్టాను. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ అయితే డెఫినెట్గా కవర్ చేస్తున్నాం ఈ వీడియోలో. సో చూడండి, ఇన్ ట్రయాంగిల్ ABC, ఈ ట్రయాంగిల్ ABCలో DE is parallel to BC. సో ఈ రెండు parallel అంట. సో when DE is parallel to BC, so using BPTని యూజ్ చేసి can I write AD upon DB is equals to AE upon EC. But AD upon DB is given as 3/5 కదా, 3/5 is equals to AE upon EC అని రాయొచ్చా. బట్ ఇక్కడ ఒకసారి చూడండి, మొత్తం AC ఎంత అని ఇచ్చాడు 5.6, కంప్లీట్ AC is equals to 5.6 అని ఇచ్చాడు. అంటే చూడండి AE upon EC ఈక్వల్ టు ఎంతనన్నా 5.6. ఇది చూడండి, టోటల్ AC is given as 5.6. సో ఈ రేషియో నుంచి can I write AE is equals to 3x units and EC equal to 5x units. ఓకే, ఇది AE upon EC ఈ రేషియోలో డివైడ్ అయింది. సో AE equal to 3x units,
ఈసీ ఈక్వల్ టు 5x యూనిట్స్ అని రాయొచ్చు కదా. సో ఒకసారి చూడండి, ఏఈ ప్లస్ ఈసీ ఈక్వల్ టు ఏసీ అనా, ఏఈ ప్లస్ ఈసీ అంటేనే కదా మొత్తం ఏసీ, దట్ ఈస్ ఈక్వల్ టు 5.6. ఏఈ అంటే 3x అని తీసుకుందాం, ఈసీ అంటే 5x అని తీసుకున్నాం. సో 3x ప్లస్ 5x ఇస్ 5.6. 3x ప్లస్ 5x అంటే 8x ఇస్ 5.6 అండ్ x వాల్యూ ఎంత వస్తుంది, 0.8 వస్తుంది. అవునా, 1.8 వస్తుందా, ఒకసారి చూడండి కరెక్ట్గా. x వాల్యూ ఎంత వస్తుంది, 0.8 కదా రావాలి. x వాల్యూ 0.8 వస్తుంది. చలో, x ఈక్వల్ టు 0.8 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఏఈ కావాలి. ఇక్కడికి ఆన్సర్ అయిపోయింది అనుకున్నా కానీ అవ్వలేదు. ఏఈ కావాలి. ఏఈ ఇస్ నథింగ్ బట్ 3 టైమ్స్ ఎక్స్ కదా. సో 3 టైమ్స్ 0.8 అంటే ఎంత వస్తుంది నాకు ఇప్పుడు, 2.4 వస్తుంది. ఈ ఆప్షన్ లేదే, 2.1 ఉంది ఆప్షన్. మనకు 2.4 వచ్చింది, 0.7. टेबल्स धोखा दे दिया. चलो, आई एम सो सॉरी. ఇది 7 టైమ్స్ కదా, 8 7s కదా, 8 8s 64 కదా. చూడండి నేను రాసాను. సో ఇది ఎంత, 0.7 వచ్చింది. సో 2.1 వచ్చింది. సో 2.1 సెంటీమీటర్స్ అంటే ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. చలో నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు అర్థమైనగా ఏం చేసాం, సింపుల్ గా రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేసి, బీపీటీ యూజ్ చేసి కరెస్పాండింగ్ సైడ్స్ తీసుకున్నాం, రైట్. అండ్ ఈ రేషియో ఇంత 3/5 అని ఇచ్చారు. సో ఏఈ అపాన్ ఈసీ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 3/5. సో ఏఈ 3x, ఈసీ 5x అని తీసుకొని ఏసీ టోటల్ వాల్యూ ఇచ్చారు. సో అందులో సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫాస్ట్ గా. So in triangle ABC and triangle PQR, angle A is 50. Then angle Q plus angle R ఎంత, 120 110 130 80 degrees. చూడండి, triangle ABC is similar to triangle PQR. ఈ రెండు ట్రయాంగిల్ సిమిలర్ అంట. సో సిమిలర్ అన్నప్పుడు యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ P కదా. సో ఇది 50 అయితే ఇది ఎంత అవుతుంది, 50. సో ఈ రెండు యాంగిల్స్ ఎంత అవుతుందో ఈ రెండు యాంగిల్స్ కూడా అంతే అవ్వాలి కదా, అవునా. సో ఇది యాంగిల్ ఏ 50 అయితే చూడండి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఎంత నాన్న, 180 degrees కదా. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. యాంగిల్ ఏ 50 అయితే 50 ప్లస్ బి ప్లస్ సి ఇస్ నథింగ్ బట్ 180, అవునా. సో యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఎంత, 180 మైనస్ 50 అంటే 130 వస్తుంది. సో ఇది 50 అయినప్పుడు ఇది కూడా 50 అయింది. సో ఈ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి 130 వచ్చినప్పుడు యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ కూడా ఎంత వస్తుంది, 130 వస్తుంది, రైట్, బికాస్ దే ఆర్ సిమిలర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎ స్క్వేర్ ద డయాగ్నల్ is dash times its side. Diagonal is dash sides dash times its side. √7, √3, √2 and 2. మీకు ఒక స్క్వేర్ ఇచ్చాడంట. ఈ స్క్వేర్ లో ఒక డయాగ్నల్ ఉంది. సో ఈ డయాగ్నల్ ఈస్ డాష్ టైమ్స్ ఇట్ సైడ్ ఏ యూనిట్స్ అని తీసుకుంటే స్క్వేర్ లో ఇది ఎంత నాన్న, 90 కదా. సో అన్ని సైడ్స్ ఈక్వల్. సో ఇది ఏ ఇది 90 అయినప్పుడు ఇక్కడ తీసుకుందాం కింద సైడ్ ట్రయాంగిల్, మీకు చూడడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్ గ్రీన్ కలర్ గా మార్క్ చేస్తున్నాం కదా. ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్ పైథాగరస్ థీరం యూజ్ చేయవచ్చా. సో ఈ సైడ్ ABCD అనుకోండి, AC స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు AD స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ అని రాయొచ్చా. AC స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ A స్క్వేర్ ప్లస్ AD అంటే ఏనే, ఇది కూడా ఏనే. సో A ప్లస్ A ఇస్ నథింగ్ బట్ 2A స్క్వేర్, AC స్క్వేర్ ఇది. బట్ AC ఈక్వల్ టు √2A టైమ్స్ వస్తుంది కదా. మనకి ఏం అడుగుతున్నా, డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇస్ డాష్ టైమ్స్ ఇట్ సైడ్. AC ఈక్వల్ టు √2A అని వచ్చింది. A అంటే ఏంటి, సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ కదా. సో క్యాన్ ఐ రైట్ AC అంటే డయాగ్నల్ ఇస్ ఈక్వల్స్ టు √2 టైమ్స్ A అంటే సైడ్, అవునా. సో ఆన్సర్ ఏంటి, √2. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ట్రయాంగిల్ PQR యాంగిల్ R is 90 degrees, then hypotenuse ఏమవుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్ అగైన్. సో ఇది ట్రయాంగిల్ PQR ఉంది, యాంగిల్ R is 90, ఇది 90 degrees అంట. ఇది 90 degrees అయితే హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఇందాకే నేను మీకు చెప్పాను ఫస్ట్ క్వశ్చన్ లో, హైపోటెన్యూస్ ఎప్పుడు కూడా ఏ సైడ్ అవ్వాలి, PQ, PR, RP అండ్ PP అంట.
చూడండి 90 degrees కి ఆపోజిట్ ఉన్న సైడ్ ఎప్పుడు కూడా హైపోటెన్యూస్ అవుతుంది. సో PQ is a hypotenuse. Okay, so option A is correct. Next question. In a triangle ABC is similar to DEF, if angle E plus angle F is 130, then angle A ఎంత? ఇది సిమిలర్ క్వశ్చన్. చేస్తారా మీరు? మీకు మీరు చేయండి ఒకసారి. సో 60, 70, 80, 50. ఇది చూడండి, రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, ABC DEF. E ప్లస్ ఎఫ్ 130 అంట, అంటే B ప్లస్ C కూడా 130 కదా. సో ఇది 130, ఈ రెండు 130 అన్నప్పుడు ఇది ఎంత అవుతుంది? ఆన్సర్ రాయండి. ఓకే, సో ఇట్స్ అ డూ ఇట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్. ఆల్రెడీ సగం ఆన్సర్ చెప్పేశాను. నెక్స్ట్ 12th క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ఎ డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇస్ 7√2, దెన్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్. సో లెంత్ ఆఫ్ ఎ డయాగ్నల్ ఇచ్చారు, ఇప్పుడు మీరు ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్స్ ఆర్ 28, 14√2, 21, 49. సో ఒక స్క్వేర్ లో లెంత్ ఆఫ్ అ డయాగ్నల్ ఇది 7√2 అని ఇచ్చారు. సో ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇందాకనే మనం ఒకటి చూసాం కదా, డిరైవ్ చేయాలి అంటే చేయొచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ పైథాగరస్ థియరం యూజ్ చేసి, సో ఇది ఏ. సో హైపోటెన్యూస్ ఏంటి ఇక్కడ? 7√2 కదా. సో 7√2 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో 49 ఇంటూ 2 ఈక్వల్ టు 2a స్క్వేర్. 2 క్యాన్సిల్ అవుతుంది, a ఈక్వల్ టు 7 వస్తుంది. ఇలా కూడా చేయొచ్చు, లేదంటే ఇందాకే ఇక్కడ ప్రూవ్ చేసాం కదా, ఏంటి? డయాగ్నల్ ఈక్వల్ టు √2 ఇంటూ సైడ్. ఓకే, ఏమని ప్రూవ్ చేసాం? డయాగ్నల్ ఈక్వల్ టు √2 ఇంటూ సైడ్ అని ప్రూవ్ చేసాం కదా. సో డయాగ్నల్ 7√2 అని ఇచ్చాడు, దట్ ఈస్ ఈక్వల్స్ టు √2 ఇంటూ సైడ్. సో √2 క్యాన్సిల్ అయితే సైడ్ ఎంత వస్తుంది? 7 వస్తుంది. సైడ్ a ఈక్వల్ టు 7 వచ్చింది. ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఎంత అవుతుంది? సైడ్ స్క్వేర్ కదా, సో a స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 49. నెక్స్ట్ చూడండి, ఇన్ ద గివెన్ ఫిగర్ DE is parallel to BC and AE is to EC is 4:7, then. సో ఫిగర్ డ్రా చేయాలి ఫస్ట్. ABC and DE is parallel to BC. ఈ రెండు ప్యారలల్ అంట. ఓకే, అండ్ ఏమి ఇచ్చారు? AE అపాన్ EC ఈక్వల్ టు 4/7. సో యూజింగ్ BPT ఏం రాయొచ్చు మనం? ఫస్ట్ ఆప్షన్స్ ఇస్తాను చూడండి. 11:4, 4:11, 11:3, 3:11. సో యూజింగ్ BPT నేను ఏం రాయొచ్చు అంటే, సిన్స్ D is parallel to BC, I can write AD upon DB is equals to AE upon EC. కానీ AE upon EC is given as 4/7, and మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? BC upon DE. ఓకే, BC upon DE ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఇస్ ఈక్వల్స్ టు హౌ మచ్ అని అడుగుతున్నాడు. ఒక్కసారి మీరు చూస్తే, అబ్జర్వ్ చేస్తే, యూజింగ్ BPT నేను ఇప్పుడు ఈ రెండు రేషియోస్ 4/7 అని రాసేయచ్చు. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ చిన్న ట్రయాంగిల్ అండ్ ఈ పెద్ద ABC అనే ట్రయాంగిల్ రెండు సిమిలర్ టు ఈచ్ అదర్. ఎలా అంటారో చూడండి. ఈ రెండు లైన్స్ ప్యారలల్ కదా, DBC ప్యారలల్. సో ఈ రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. ఇదిగోండి, ఈ రెండు యాంగిల్స్ లో కరెస్పాండింగ్ ఈక్వల్, అండ్ యాంగిల్ A is a common angle. So using angle criteria, I can write triangle ADE is similar to triangle ABC. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు సైడ్స్ ఏమవుతాయి? ఆల్ ద సైడ్స్ అనేది సేమ్ రేషియో కదా. ఈ రెండు సైడ్స్ రేషియో ఇలా వచ్చినప్పుడు ఒక నిమిషం, ఈ సైడ్ ఏంటి? AE అపాన్ DB. ఒకసారి చూడండి, AE అపాన్ DB ఎక్కడ ఇచ్చాడు? AE అపాన్ EC రావాలి, నేను ఇక్కడ మిస్టేక్ రాశాను. AD upon DB, correct. AD upon DB equals to AE upon EC equal to 4/7 అని రాసాం. ఇప్పుడు మనకి ఏం కావాలి చూడండి, మనకి AE upon ఈ చిన్న ట్రయాంగిల్ లో సైడ్ ఈస్ నథింగ్ బట్ రేషియోస్. ఇక్కడ రేషియోస్ తీసుకున్నప్పుడు AD అపాన్ ఈ చిన్న ట్రయాంగిల్ లో సైడ్ AD అంటే పెద్ద ట్రయాంగిల్ లో సైడ్ ఏంటి? AB. that should be equal to AE upon, ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్ లో సైడ్ ఏమవ్వాలి? AC. ఓకే, that should be equal to DE upon BC. సో మనకు కావాల్సింది BC upon D, రెసిప్రోకల్ చేసుకుందాం. ఓకే, సో ఇది వచ్చిన సైడ్స్, రైట్. సో మనకి ఇప్పుడు ఏమేమి ఉన్నాయి చూడండి. AD upon DB మనకి ఇచ్చారు చూడండి. AD upon DB, AD upon AB కావాలి నాకు.
ఏడి అపాన్ డిబి ఇచ్చారు, మనకు కావాల్సింది ఏంది ఏడి అపాన్ ఏబి కావాలి. ఒకసారి చూడండి ఏడి ఎన్ని పార్ట్స్ నానా, ఓకే ఇక్కడ సింపుల్ గా చెప్తా చూడండి. ఏడి 4 పార్ట్స్, డిబి 7 పార్ట్స్. అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత, ఏసీ ఇస్ నథింగ్ బట్ టోటల్ 11 పార్ట్స్ కదా. ఇక్కడ చూడండి ఏడి ఇది 4 పార్ట్స్, డిబి ఇస్ 7 పార్ట్స్, టోటల్ గా ఇవన్నీ పార్ట్స్ 11 పార్ట్స్ కదా. సో ఏబి ఈక్వల్ టు 11 అని రాసే వచ్చా. సో ఇక్కడ చూడండి ఏబి 11 అని రాస్తే ఇది ఎంత అవుతుంది రేషియో, ఏడి బై ఏబి రేషియో ఎంత అవుతుంది, ఏడి ఇస్ 4 పార్ట్స్ డివైడెడ్ బై దిస్ ఇస్ 11 పార్ట్స్, అవునా. సో ఏడి బై డిబి ఇస్ 4/11, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ లాస్ట్ రేషియో కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, డిఈ బై బీసీ, రైట్. సో 4/11 ఈక్వల్ టు డిఈ బై బీసీ, కానీ మనకి ఏం కావాలి, బీసీ బై డిఈ కావాలి. సో దీన్ని ఉల్టా చేయండి, బీసీ బై డిఈ ఈజ్ ఈక్వల్స్ టు 11/4, 11/4 అని లేదా 11:4 అని రాయొచ్చు. అర్థమైందా ఇది, ఓకే. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సిమిలారిటీ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేసామంటే ఇక్కడ చూడండి, రైట్. సో ఈ ట్రయాంగిల్ ఏడిఈ తీసుకున్నా అండ్ ఈ పెద్ద ట్రయాంగిల్, ఈ చిన్న ట్రయాంగిల్ లో మనకి సైడ్స్ రేషియో ఇచ్చాడు, ఏడి రేషియో డిబి రేషియో, ఏడి అపాన్ డిబి అండ్ ఏఈ అపాన్ ఈసీ ఇచ్చారు. సో మనం ఏం చేస్తున్నామంటే ఏఈ డిబి ఇది 4 ఇది 7 అయినప్పుడు టోటల్ ఎంత అవుతుంది, 11 పార్ట్స్ అవుతుంది. ఫ్రాక్షన్ రేషియో అంటే అదే కదా, టోటల్ 11 పార్ట్స్, అవుట్ ఆఫ్ టోటల్ 11 పార్ట్స్ 4 పార్ట్స్ ఏడి అండ్ 7 పార్ట్స్ డిబి అని అర్థం. ఓకే. సో మనకి కావాల్సింది ఏంటి, ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని తీసుకున్నప్పుడు రేషియోస్ ఆఫ్ సైడ్స్ అంటే ఇది వస్తుంది. ఓకే. సో మనకి ఏబి వాల్యూ తెలియదు, ఏబి అంటే ఏంటి ఇప్పుడు టోటల్ 11, అర్థమైందా. సో అది తీసుకుంటున్నాం అండ్ మనకి కావాల్సింది బీసీ ఈస్ టు డిఈ కాబట్టి దీన్ని రెసిప్రోకల్ చేసాను లాస్ట్ లో. నెక్స్ట్ క్వశ్చన్, in an equilateral triangle ABC, D is a point on side BC. Okay, so you have to such that BD equal to 1/3 BC. So 9 AD square equal to ఎంత అని అడుగుతున్నాడు. సో ఒక్కసారి చూడండి, ఆప్షన్స్ ఆర్ 3AB square, 5AB square, 8AB square, this 7AB square, 4AB square. Okay, equilateral triangle undi anta, this is a equilateral triangle. For example, it is ABC. Equilateral triangle lo D is a point on BC, D is a point on BC such that, okay, BD equal to 1/3 BC, 1/3 BC ante a point ekkada koncham mid side ravali. Okay, so D ane point such that BD entante BD equal to 1/3 BC. ఓకే. సో ఫస్ట్ ఏడీని జాయిన్ చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న కన్స్ట్రక్షన్ చేస్తాం. ఇక్కడ మనము ఏం చేస్తామంటే ఏ నుంచి బీసీకి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తున్నాం, ఏ నుంచి బీసీకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రాప్ చేస్తున్నాం. అండ్ ఇందాక ఇంకో ప్రాబ్లం కూడా చెప్పాను మీకు, ఈయనే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ ఇఫ్ ఏ ఇది ఈ అనుకోండి, ఇఫ్ ఏ ఈజ్ ఆల్టిట్యూడ్ అయితే ఏ ఈజ్ ఆల్సో మీడియన్, అవునా. ఇందాక మీకు ప్రూవ్ చేసి కూడా చూపించాను, ఇది ఆల్టిట్యూడ్ అయితే ఇది మీడియన్ కూడా అవుతుంది కదా. మీడియన్ అంటే ఈ అనే పాయింట్ ఏమవుతుంది, ఈ అనే పాయింట్ విల్ బి మిడ్ పాయింట్, అవునా. ఈ విల్ బి మై మిడ్ పాయింట్. ఈ మిడ్ పాయింట్ అంటే నేను ఇది రాయొచ్చా, ఇఫ్ ఈ ఇస్ మిడ్ పాయింట్ క్యాన్ ఐ రైట్ బి ఈక్వల్ టు ఈసీ, ఈ మిడ్ పాయింట్ కదా. ఆర్ క్యాన్ ఐ రైట్ ఇలా కూడా రాయొచ్చు కదా, సపోజ్ బిఈ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ బీసీ అని రాయొచ్చా. ఇవన్నీ ఇంతకు ముందు ప్రాబ్లమ్ లో కూడా ప్రూవ్ చేశాను. బి ఈక్వల్ టు ఈసీ అని రాయొచ్చు అండ్ బి ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బీసీ అని కూడా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ వరకు అందరికి అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్ ట్రయాంగిల్ మనకు ఒక ట్రయాంగిల్ ఉంది, ఇదిగోండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏడిఈ, ఇది ఏడిఈ ఈ సన్న ట్రయాంగిల్ ఏడిఈ ఉంది కదా. ఇందులోంచి ఏడి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు డిఈ స్క్వేర్ ప్లస్ ఏఈ స్క్వేర్ అని రాయొచ్చా. ఏడి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఇదిగోండి దీనికి ఆపోజిట్ ఉన్నది, ఇది హైపోటెన్యూస్ కదా, 90 degrees ఆపోజిట్ ఉన్నది. సో ఏడి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు డిఈ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఎందుకు ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను మేడం అంటే నాకు ఏడి స్క్వేర్ అడిగారు కాబట్టి ఏడి స్క్వేర్ ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. అది దేనికి హైపోటెన్యూస్ అవుతుంది, ఈ ట్రయాంగిల్ ఏడిఈలో హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి అది తీసుకున్నాం. దాట్ ఈస్ ఈక్వల్స్ టు డిఈ. ఈ డిఈ అంటే నాకు ఇప్పుడు చూడండి
ఉన్న ఆప్షన్స్ అన్ని ఎందులో ఉన్నాయి, ఏ బిలో ఉన్నాయి. అవునా, ఆప్షన్స్ అన్ని ఏ బిలో ఉన్నాయి, కానీ నాకు ఇక్కడ డిఈ ఉంది, నాకు డిఈ అవసరం లేదు. సో డిఈని నేను రిప్లేస్ చేయాలి. ఎలా రిప్లేస్ చేద్దాం చూడండి, డిఈని డైరెక్ట్ గా ఏబిలోకి రిప్లేస్ చేయడానికి లేదు, డిఈకి బీసీకి రిలేషన్ ఉంది. అవునా, సో ఇక్కడ మనం ఏం రాద్దామంటే ఒకసారి చూడండి, డిఈని నేను ఎలా రాయొచ్చా చూడండి ఒకసారి. బీసీ ఈజ్ ఈక్వల్స్ టు, బీసీ ఈక్వల్ టు చూడండి, బీసీ ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ బీసీ ఈజ్ నథింగ్ బట్ ఈ మొత్తం బీసీని బీడి ప్లస్ డిఈ ప్లస్ ఈసీ అని రాయొచ్చు. బీసీని బీడి ప్లస్ డిఈ ప్లస్ ఈసీ 3 పార్ట్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ ఈక్వల్స్ టు బీడి అంటే 1/3 బీసీ అని క్వశ్చన్ లో ఆల్రెడీ ఇచ్చారు కదా, సో దిస్ ఇస్ 1/3 బీసీ ప్లస్ డిఈ ఏంటో నాకు తెలియదు, అదే కనుక్కుందాం అనుకుంటున్నాం. ఈసీ అంటే ఏంటి, ఈసీ అంటే ఏంటి, ఇదిగోండి ఈసీ అంటే హాఫ్ ఆఫ్ బీసీ కదా, ఈజ్ మిడ్ పాయింట్ కదా, సో ఐ కెన్ రైట్ ఎస్ హాఫ్ ఆఫ్ బీసీ. సో మొత్తం బీసీ టర్మ్ లోకి తీసుకొస్తున్నా. ఇప్పుడు నాకు కావాల్సిన వాల్యూ ఏంటి, డిఈ. సో డిఈని ఇట్ సైడ్ ఉంచేసి మిగతా ఈ 2 వాల్యూస్ ఎల్హెచ్ఎస్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి. సో యుల్ హ్యావ్ బీసీ, ఆల్రెడీ ఇక్కడ బీసీ ఉందిగా, బీసీ మైనస్ 1/3 బీసీ మైనస్ హాఫ్ బీసీ వస్తుంది. సో దాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది, బీసీ మైనస్ 6 బీసీ మైనస్ 2 బీసీ మైనస్ 3 బీసీ వస్తుంది ఎల్సిఎం. ఆర్ ఎల్స్ ఐ కెన్ రైట్ ఎస్ 6 మైనస్ 5 బీసీ అంటే 1 బీసీ బై 6. సో డిఈ ఏమొస్తుందంటే బీసీ బై 6 అని వస్తుంది. సో డిఈ ఏమొచ్చింది, బీసీ బై 6 హోల్ స్క్వేర్ ప్లస్ ఏఈ. ఇప్పుడు ఈ ఏఈని కూడా నాకు ఏఈ కూడా వద్దు, ఏఈ టర్మ్స్ లో లేదు, కానీ ఏఈని నేను ఎలా రాయొచ్చు చూడండి, ఈ ట్రయాంగిల్ లో ఇక్కడ కనిపిస్తుందా రాస్తే, ఒకసారి ఈ ట్రయాంగిల్ చూడండి ఏబిఈ. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ, ఈ ట్రయాంగిల్ లో చూడండి ఈ ఈకి ఆపోజిట్ సైడ్ ఈ పెద్ద ట్రయాంగిల్ లో ఏబి ఇస్ హైపోటెన్యూస్ కదా, సో ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు బిఈ స్క్వేర్ ప్లస్ ఏ, చూడండి ఏఈ స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఆర్ ఎల్స్ ఏఈ స్క్వేర్ ని ఎలా రాయొచ్చు, నేను ఏఈ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్, ఏఈ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ ఏబి స్క్వేర్ ప్లస్ మైనస్ బిఈ స్క్వేర్, ఏబి స్క్వేర్ మైనస్ బిఈ స్క్వేర్ అని రాయొచ్చా, ఏబి స్క్వేర్ మైనస్ బిఈ స్క్వేర్ అని రాయొచ్చు కదా. చూడండి నాకు ఏఈ స్క్వేర్ కావాలి, ఏఈ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ట్రయాంగిల్ తీసుకున్నా, ఇదిగోండి ఈ ట్రయాంగిల్ తీసుకున్నా ఏబి, ఇది 90 degrees కాబట్టి ఇది హైపోటెన్యూస్ ఏబి. సో ఏబి స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ ఏఈ స్క్వేర్ అండ్ ఏఈ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, రైట్. సో ఇప్పుడు ఇక్కడే సింప్లిఫై చేసి చూడండి, ఏబి ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి నాకు అన్ని కూడా బీసీ టర్మ్స్, ఇక్కడ నాకు బీసీ వచ్చింది కాబట్టి అన్ని కూడా బీసీ టర్మ్స్ లో రాయాలంటే దీన్ని బీసీ అని రాయొచ్చా, ఏబి బదులు బీసీ అని రాయొచ్చా, బికాస్ ఐ నో ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ, బికాస్ దిస్ ఇస్ అన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, అన్ని సైడ్స్ ఈక్వల్ కదా. సో ఏబి బదులు బీసీ పెట్టొచ్చు, బీసీ బదులు ఏబి పెట్టొచ్చు, కావాలంటే ఇక్కడ బీసీ బదులు డైరెక్ట్ ఏబి రాసేయచ్చు, లేదంటే లాస్ట్ లోనే రాయొచ్చు, మీ ఇష్టం. మైనస్ బిఈ, బిఈ అంటే ఏంటి, హాఫ్ ఆఫ్ బీసీ కదా, హాఫ్ ఆఫ్ బీసీ హోల్ స్క్వేర్, రైట్. సో ఇక్కడ రాద్దాం దీన్ని, సో బీసీ స్క్వేర్ మైనస్ హాఫ్ ఆఫ్ బీసీ హోల్ స్క్వేర్. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. సో యుల్ హ్యావ్ బీసీ స్క్వేర్ అపాన్ 36 ప్లస్ బీసీ స్క్వేర్ మైనస్ 1/4 బీసీ స్క్వేర్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, అన్ని బీసీస్ లో ఉన్నాయి. సో 36 ఎల్సిఎం, సో ఇక్కడ బీసీ స్క్వేర్ వస్తుంది ప్లస్ 36 బీసీ స్క్వేర్ మైనస్ ఇది ఎంత నాన్న, మైనస్ 9 బీసీ స్క్వేర్. ఓకే, సో 36 ప్లస్ 1 37 మైనస్ 9. అండ్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మేడం ఇవన్నీ బీసీ స్క్వేర్ ఉన్నాయి కదా, ఏబి ఎక్కడ ఉంది అని. సో ఏబి ఏం లేదన్న, ఇప్పుడు ఏబి ఈక్వల్ టు ఇదిగోండి ఈ కండిషన్ యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా, సో ఆ కండిషన్ ఇప్పుడు యూజ్ చేయబోతున్నాం. ఒకసారి చూడండి, సో బీసీ స్క్వేర్ ప్లస్ 36 బీసీ స్క్వేర్ ఇస్ 37 బీసీ స్క్వేర్ మైనస్ 9 బీసీ స్క్వేర్ ఇస్ 28 బీసీ స్క్వేర్ అపాన్ 36. ఒకసారి ఇక్కడ రాస్తా చూడండి, సో ఇదంతా వాల్యూ ఏంటి, ఏడి స్క్వేర్ వాల్యూ కదా. సో ఐ గాట్ ఏడి స్క్వేర్ వాల్యూ నాకు ఏమొచ్చింది, 28 బీసీ స్క్వేర్ అపాన్ 36 వచ్చింది. ఒకసారి క్యాన్సిల్ చేయండి, 2 17s 2 18s, ఒక్క నిమిషం, 17s వస్తుందా,
17 ఒకసారి మళ్ళీ చెక్ చేయండి, మిస్టేక్ ఏమైనా చేసామా. డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ రాసాను ఫస్ట్, రైట్. అండ్ ఏడి స్క్వేర్ ఈక్వల్ టు 1/4 బీసీ స్క్వేర్. Okay, in this triangle ABD, in this triangle, ఈ triangle లో చూసుకుంటే మనము, ఓకే, సో ఏడి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్, అంతా కరెక్టే కదా రాసాము. AD స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఒక నిమిషం ఆగండి. సో డిఈని బీసీ అపాన్ 6 అని రాయొచ్చు, రైట్. సో దీన్ని బీసీని, ఎస్, బీసీ అపాన్ 6 అని రాశాను, రైట్. సో ఒక్క నిమిషం. ఏబీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు, ఇక్కడ వరకు కూడా అంతా కరెక్టే. సో 36 ప్లస్ 1 37 గా, 37 మైనస్ 9 మనకి ఎంత వచ్చింది, 28 వచ్చింది. సో 28, ఏం మిస్టేక్ చేస్తున్నాను చూడండి, 28 డివైడెడ్ బై 2 అంటే ఎంత, సో 14 వస్తుంది కదా. అలా ఇలా 17 రాసుకున్నాను నేను. ఐఎమ్ సో సారీ ఫర్ వేస్టింగ్ యువర్ టైమ్ ఆల్సో, ఐఎమ్ సో సారీ. ఎంత సిల్లీ మిస్టేక్ చూడండి. సో అదే ఇంకెక్కడ తప్పు పోయిందా అనుకుంటున్నాను, అంత కరెక్టే ఉంది కదా అని. ఇది చూడండి, క్యాన్సిలేషన్ చేసేటప్పుడు 2 1s 2 4s 8. ఐఎమ్ సో సారీ. అండ్ ఇది ఎంత వస్తుంది ఇప్పుడు, 2 7s అండ్ ఇది 2 9s 18. ఓకే, 2 7s 14, 2 9s 18. ఇప్పుడు ఫైనల్ ఏడి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 7/9 బీసీ స్క్వేర్ వచ్చింది. సో 9 ఇట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి, 9 ఏడి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 7 బీసీ స్క్వేర్ వచ్చింది. ఓకే, 9 ఏడి స్క్వేర్ వాల్యూ కదా మనకు కావాలి. 9 ఏడి స్క్వేర్ ఈక్వల్ టు 7 బీసీ స్క్వేర్ వచ్చింది. కానీ ఏబీ ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ బీసీ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏబీ స్క్వేర్, ఎందుకంటే ఆప్షన్లో ఏబీ స్క్వేర్ అడిగారు కాబట్టి. ఒకవేళ మీకు ఆప్షన్లో బీసీ కానీ సిఏ కానీ అడిగినా కానీ మీరు సింపుల్గా అక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకే, సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఐఎమ్ సో సారీ ఫర్ ద సిల్లీ మిస్టేక్, 2 టేబుల్లో మిస్టేక్ అయిపోయింది. ఐఎమ్ సో సారీ. చలో నెక్స్ట్ క్వశ్చన్. నేను ఇంకా ఏ పెద్ద మిస్టేక్ చేస్తానని మొత్తం అంతా వెతుక్కుంటాను. Right. So let's see the next question. In an equilateral triangle ABC, AD is perpendicular to BC. So let me give you the options. AD is perpendicular to BC అయినప్పుడు 5AB square is equals to 4AD square, లేకపోతే 3AB square is equals to 4AD square, లేకపోతే 4AB square is equals to 3AD square, లేకపోతే 2AB స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 3AD స్క్వేర్. ఓకే, సో ఒకసారి చూడండి, మనకు ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఉంది అగైన్. సో ఇట్ ఇస్ ఏబిసి. ఈ ఏబిసి అనే ట్రయాంగిల్లో వీఆర్ డ్రాయింగ్ ఏ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఏ. ఓకే, దిస్ ఇస్ డి. ఏడి ఇస్ అ పర్పెండిక్యులర్ టు బీసీ. సో నౌ యూ హ్యావ్ టు షో ఏది కరెక్ట్. ఏబికి ఏడికి రిలేషన్ ఇచ్చాడు. సో లెట్ మీ టేక్ దిస్ ట్రయాంగిల్. ఏబికి ఏడికి రిలేషన్ ఇచ్చాడు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఈ ట్రయాంగిల్ తీసుకుందాం, ఏబిడి. ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్లో ఒకసారి మనం చూస్తే ఇట్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అవునా, రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. సో ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏడి స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ అయినా యూజింగ్ పైథాగరస్ థియరం. కానీ నాకేం కావాలి, ఏబి అండ్ ఏడి టర్మ్స్ లో ఉంది, ఏబి అండ్ ఏడి. సో బీడీ అవసరం లేదు నాకు. సో బీడీ నేను ఎలా రాయొచ్చు అంటే చూడండి, ప్లస్
బీడీని హాఫ్ బీసీ అని రాయొచ్చా? ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో this is nothing but altitude or the median, right? So D will be the midpoint. So now that is equal to AD square plus 1 by 4 BC square అవుతుంది కదా ఇది. ఇప్పుడు చూడండి, AD square plus 1 by 4, since it is an equilateral triangle, నాకు BC కూడా మనకు వద్దు కాబట్టి BCని AB square అని రాయొచ్చా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు CA అని రాయొచ్చు కాబట్టి. సో ఇప్పుడు AB టర్మ్ ని అటు సైడ్ తీసుకెళ్ళండి. సో యుల్ హ్యావ్ AB స్క్వేర్ minus 1 by 4 AB square is equals to AD square. Okay, LCM this same వస్తుందన్న 4AB square minus AB square అంటే 3AB square upon 4 is equals to AD square. Cross multiply చేయండి, 3AB square is equals to 4AD square. సో నేను ఎందుకు ఈ స్టెప్ చేస్తున్నాను కూడా నేను మీకు చెప్పాను, ఎందుకంటే మనకి ఆప్షన్లో AB AD ఉంది. సో మీరు ఏం రాసినా కానీ AB AD టర్మ్స్లో కన్వర్ట్ చేసుకుంటూ రాయాలి. Clear? So 3AB square equal to 4AD square అంటే option B is correct. Next question. In the given figure ekkadundi? So 1 second. Right, got it. So in the given figure, LM is parallel to AB and options is the student first 7, 8, 9 and cannot determine. Cannot determine అంటే ఇచ్చిన డేటా సరిపోలేదు లేదా ఇక్కడ వాల్యూ ఇచ్చిన డేటాతో మనం కనుక్కోలేము అని అర్థం. సో ఇలా ఉంది ట్రయాంగిల్ BAC and you have LM అనే లైన్ ప్యారలల్ అంట. ఓకే, ఈ రెండు ప్యారలల్. సో ఏం అడుగుతున్నాడు చూడండి, LM is parallel to AB. LM is parallel to AB, అవునా? సో మనం ఏం కనుక్కోవాలి, AL is x minus 3, AC ఈ మొత్తం AC is 2x and BM is x minus 2 and total BC ఈ total BC ఎంత నానా 2x plus 3. ఓకే, సో మీరు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేశారు మీ టెక్స్ట్ బుక్ లో, గుర్తుందా మీకు? బీపీటీ తర్వాత ఒక క్వశ్చన్ వస్తుంది. సో అక్కడ మీరు ఇట్లా 2 ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ AL upon AC is equals to BM upon BC. ఈ AL upon ఈ టోటల్ AC ఈక్వల్స్ టు ఈ BM upon ఈ టోటల్ BC. గుర్తుందా మీకు? సో అది యూజ్ చేస్తూ వచ్చేస్తుంది, రైట్? సో అది మాకు తెలీదు మేడం అంటే మళ్ళీ బీపీటీఏ యూజ్ చేయొచ్చు, దీన్ని మళ్ళీ హాఫ్గా బ్రేక్ చేసి. AL is nothing but x minus 3 upon AC is 2x, that is equals to BM ఎంత x minus 2 upon 2x plus 3. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. సో you'll have x minus 3 into 2x minus 3 that is equals to 2x into x minus 2. సో x వాల్యూకి సాల్వ్ చేయండి. x వాల్యూ సాల్వ్ చేస్తే మీకు x వాల్యూ ఈక్వల్ టు 9 రావాలి. ఓకే, సో 2x స్క్వేర్ చూడండి, 2x square minus 3x minus 6x plus 9 equal to 2x square minus 4x వచ్చింది. సో 2x square 2x square క్యాన్సిల్ అయిపోతుంది అండ్ minus 3x minus 6x అంటే minus 9x plus 9 equal to minus 4x and x value కనుక్కోండి, రైట్? Let's move on to the next question. In the given figure, PQ is parallel to BC. PQ and BC are parallel. ఒక్క నిమిషం, క్వశ్చన్ ఎక్కడ ఉంది? Okay, got it. So PQ is parallel to BC. So you have A, P, Q and BC. So మీకు ఏమి ఇచ్చాడంటే AP ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు, అంటే ఇది 3 అండ్ PB ఈక్వల్ టు 4, ఇది 4. సో AQ ఈక్వల్ టు 4, QC కనుక్కోమన్నాడు. సింపుల్గా ఈ థియరం యూజ్ చేస్తారు, బీపీటీ థియరం యూజ్ చేసి కనుక్కుంటారు. సో ఐ వాంట్ యూ ఆల్ టు డూ దిస్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఇట్స్ అ DIY క్వశ్చన్. ఈ రెండు లైన్స్ ప్యారలల్ కాబట్టి రేషియోస్ ఈక్వల్ రాస్తారు, AP అపాన్ PB ఈక్వల్ టు AQ అపాన్ QC అని చేయండి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In the given figure, D is parallel to BC and AD equal to X. Okay, so in the given figure,
ఇక్కడ ఇది కనిపించిందా మీకు నేను రాసేది? ఐఎమ్ సో సారీ, పిక్చర్ ఇక్కడ ఉందని నేను చూసుకోలేదు. రైట్, ఈ క్వశ్చన్ నుంచి చేంజ్ చేశాను కదా. రైట్. సో ఇది ఎనీవే హోంవర్క్ ఇచ్చండి, ఇది మీరు చెయ్యండి. అండ్ రైట్, ఇది చేద్దాం. సో చూడండి అలా, ఇప్పుడు ఇన్ ద గివెన్ ఫిగర్ మనకి వాల్యూస్ ఇచ్చారు. దే ఆర్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అగైన్, సిమిలర్ టు ద ప్రీవియస్ క్వశ్చన్. సో ఇలా ఈ రెండు లైన్స్ ప్యారలల్. సో ఇది CBED అండ్ దిస్ ఇస్ A, and you have DB equal to, ఆప్షన్స్ ఇస్తాను ఫస్ట్. ఇది 4, 5, 6, 7 సేమ్ క్వశ్చన్. ఇది కాకుండా మనకి వేరే మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫాస్ట్గా ఇది మీరు డూ ఇట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్ చేసేయాలి. సో ADX అండ్ AE ఎంత x+2 ఇక్కడ వరకు, అండ్ DB x-2. సో CE x-1. సింపుల్గా ఏం చేస్తారంటే AE అపాన్ EC is equals to AD upon DB చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది, నెక్స్ట్ కి వాల్యూ వస్తుంది. ఓకే, సో డూ ఇట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ ద ఫిగర్, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇన్ ద ఫిగర్, సో ఇది ఎక్స్, ఇది మీ 9th క్లాస్ క్వశ్చన్ అమ్మా. 80, ఇది 55. సో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ 2 యాంగిల్స్ కదా. సో ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి డైరెక్ట్గా ఆన్సర్ ఇప్పుడే మీరు చెప్పవచ్చు. So 90, 15. Okay, so it's also a do it yourself question. Next, question number 20. So in the given figure, MN is parallel to BC. So the AMNBC. MN is parallel to BC and AN value 3 ఇచ్చాడు, NC value 18 ఇచ్చాడు, and MB value 24, AM value కనుక్కోవాలి. అగైన్ BPT, AM by MB is equals to AN by NC యూజ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇట్స్ ఆల్సో ఏ డూ ఇట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్. యువర్ ఆప్షన్స్ ఆర్ 2, 4, 6 and 8. చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. యా, దిస్ ఇస్ ఏ నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ ఇన్ పైథాగరస్ థియరమ్ యూజ్ చేసి. సో జస్ట్ రీడ్ ద క్వశ్చన్. meters, options meters లో ఉన్నాయి. An observer of height 1.8 meter is 13.2 meter away from a palm tree. ఓకే, ఒక పామ్ ట్రీ ఉందంట, ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు. ఈ అబ్జర్వర్ ఏంటి, ఈ అబ్జర్వర్ హైట్ ఎంత 1.8 మీటర్. హీ ఇస్ అవే 13.2 మీటర్ అవే ఫ్రమ్ ఏ పామ్ ట్రీ. అంటే ఈ డిస్టెన్స్ బిట్వీన్ ద అబ్జర్వర్ అండ్ ద పామ్ ట్రీ ఎంత, ఈయన అబ్జర్వర్, ఈ అబ్జర్వర్ కి పామ్ ట్రీ కి డిస్టెన్స్ అంటే 13.2. ఓకే, ఇది ట్రీ, రైట్. సో ఇప్పుడు ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ, ఇక్కడ నుంచి టాప్ ఆఫ్ ద ట్రీ చూస్తున్నాడు. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఎప్పుడు కూడా హారిజాంటల్ తో తీసుకుంటే కదా. సో దిస్ ఇస్ 45 degrees. సో యూ నీడ్ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. హైట్ ఆఫ్ ద ట్రీ ఎలా వస్తుంది, ఇక్కడ చూడండి, ఇది 1.8 అంటే ఇక్కడ వరకు ఇది కూడా 1.8 కదా, రైట్. ఈ 13.2 అంటే ఇది కూడా 13.2 కదా, ఈ డిస్టెన్స్, రైట్. సో ఇప్పుడు చూడండి, ఇది x అని తీసుకోండి. సో tan 45 equal to opposite by adjacent కదా, opposite side is x by adjacent side is 13.2. ఇది కనిపిస్తుందా, రైట్. సో tan 45 అంటే 1. సో 1 is equals to x upon 13.2 అంటే x equal to 13.2 వస్తుంది. సో దిస్ ఇస్ 13.2. సో టోటల్ హైట్ ఆఫ్ ట్రీ అంటే ఎంత వస్తుంది, 13.2 ప్లస్ 1.8. 13.2 ప్లస్ 1.8. సో 3, 4, 10 కదా, ఇది 4, 5, 15 వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. బాయ్ గోస్ 5 meter due west. ఓకే, దర్ ఇస్ ఎ బాయ్ హియర్, హీ గోస్ వెస్ట్. వెస్ట్ అంటే లెఫ్ట్ సైడ్ కి వెళ్తున్నాడు. ఎంత, 5 meter due west. దెన్ హీ మూవ్స్ 5 meter north. సో ఇప్పుడు నార్త్ కి వెళ్తున్న 5 meter north. సో హౌ ఫార్ ఈస్ ఇన్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్, అంటే ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్ కదా. సో ఈ డిస్టెన్స్ అడుగుతున్నాను. సింపుల్ పైథాగరస్ థియరం, వెస్ట్ నార్త్ రెండు పర్పెండిక్యులర్ కదా, ఇది నార్త్ ఇది వెస్ట్, పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ కదా. సో పైథాగరస్ థియరం యూజ్ చేయండి. సో √5² + 5² వస్తుంది. సో దీని ఆన్సర్ మీరే రాయాలి. ఇట్స్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్. ఆప్షన్స్ ఇస్తాను, ఒక నిమిషం. 10 meters, 10√2, 5,
5√2. ఓకే, ఇది మీరే రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫిగర్ CD ఈక్వల్ టు DA, CD ఈక్వల్ టు DA అండ్ EF ఇస్ ప్యారలల్ టు BD. ఫిగర్ ఎక్కడుంది? రైట్. సో ఇది క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. ఓకే, CEFBDA. ఓకే, సో లెట్ us write the options. CD upon DA, CE upon DA, CE or EC upon ED and CD upon CA. కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఒకసారి చూడండి. అండ్ ఈ రెండు ప్యారలల్. సో ఇప్పుడు ఏంటంటే వాడు మిమ్మల్ని ఏమడుతున్నాడు? సిఎఫ్ బై ఎఫ్బి అడుగుతున్నాడు. ఇప్పుడు ఒకసారి ఈ లైన్స్ ఇగ్నోర్ చేయండి. ఈ లైన్స్ ఇగ్నోర్ చేసి ఒకసారి కలర్ చేంజ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ ఒక్క ట్రయాంగిల్ కన్సిడర్ చేయండి. సిడిబి అనే ట్రయాంగిల్లో ఈ రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు యూజింగ్ బీపీటీ సిఎఫ్ బై ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు సిఈ బై ఈడిఏ కదా. సో డైరెక్ట్ గా రాసియొచ్చుగా సిఈ బై ఈడి అంటే ఈ ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ వి కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ సిమిలర్ టు ఏ గివెన్ ట్రయాంగిల్. ఇదే ఆ క్వశ్చన్ చెప్పాను, కన్స్ట్రక్షన్ బేస్డ్ మీద, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ టాపిక్. కానీ ఈ క్వశ్చన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ టైమ్స్. ఎప్పుడు అంటే ఎందుకంటే ఇక్కడ బీపీటీ కాన్సెప్ట్ కూడా ఉంది కాబట్టి, ఇంటర్ రిలేటెడ్ కాబట్టి, సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్. ఓకే, సో మీరు కన్స్ట్రక్షన్స్ టాపిక్ చదువుంటే యూజింగ్ బీపీటీఏ మనము ఇంకొక ట్రయాంగిల్, సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తాం యూజింగ్ స్కేల్ ఫ్యాక్టర్. గుర్తుందా? కన్స్ట్రక్షన్ టాపిక్ ఒకవేళ కొన్ని స్కూల్స్లో చెప్పారు, డిలీటెడ్ సిలబస్ అయినా కూడా, సో వాళ్ళకి తెలుసు. సో బీపీటీ బేస్డ్ మీద మనము స్కేల్ ఫ్యాక్టర్ యూజ్ చేసి ఇంకొక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తాం. లైక్ ఇందాక మీకు ఫస్ట్ చెప్పాను కదా, ఈ ట్రయాంగిల్ని 2తో మల్టిప్లై చేసి ఇది వస్తుంది అని. సో సిమిలర్గా ఎట్లా వస్తుంది? బీపీటీ, యూజింగ్ బీపీటీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం వస్తుంది అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్లాగ్ పోల్ 4 మీటర్ టాల్. ఇది మీరే చేయాలి, క్వశ్చన్ చెప్తాను చూడండి. 16 మీటర్స్, 20 మీటర్, 24 మీటర్, 18 మీటర్. ఒక ఫ్లాగ్ పోల్ ఉంది 4 మీటర్ టాల్. ఓకే, సో దిస్ ఇస్ 4 మీటర్ టాల్. ఇట్ ఈస్ కాస్టింగ్ ఏ షాడో ఆఫ్ 6 మీటర్. దీని షాడో 6 మీటర్ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ అ నియర్ బై బిల్డింగ్. ఓకే, ఇది ఇంత నియర్ బై ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ఇస్ 24 మీటర్ టాల్. ఓకే, సారీ, బిల్డింగ్ ఇస్, ఒకసారి చూడండి. సో యూ హ్యావ్ ఏ బిల్డింగ్ నియర్ బై. ఓకే, ఇది బిల్డింగ్. ద బిల్డింగ్ కాస్ట్ ఏ షాడో ఆఫ్ 24 మీటర్. బిల్డింగ్ షాడో 24 మీటర్ లాంగ్. కనిపిస్తుందా ఇది? బిల్డింగ్ షాడో 24 మీటర్ లాంగ్. ఒక నిమిషం. రైట్. సో ఇప్పుడు మనం ఏమడుతున్నాడంటే దెన్ ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్, ఇది కనుక్కోమంటున్నాడు. ఒకసారి చూస్తే ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్, ఇది 90, ఇది 90, అండ్ సన్ రేస్ యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ ఇస్ ఆల్వేస్ సేమ్ కాబట్టి ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఈ షాడో ఫార్మ్ అవ్వడానికి పడ్డ సన్ రే అండ్ ఈ షాడో ఫార్మ్ అవ్వడానికి పడ్డ సన్ రే యాంగిల్ ఆఫ్ ఇన్క్లినేషన్ విల్ బి సేమ్. సో ఈ రెండు యాంగిల్స్ కూడా సేమ్ అవుతాయి. సో వెన్ దీస్ టూ యాంగిల్స్ ఆర్ సేమ్, దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, కాబట్టి యూజింగ్ you can write 4 upon x equal to 6 upon 24 and you can get the value of x. X is nothing but the height of the building, right? So next question చూడండి. If BL and CM are the medians of a triangle ABC, right angled at A, then the value of 4BL square plus CM square is how much? So fast గా చేసేద్దాం, లెంతీ సెషన్ అవుతుంది I know, but అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసేస్తున్నా. And right, so ఒకసారి చూడండి. If BL and CM are the medians of a triangle ABC, so you have a triangle ABC. ఇక్కడ గీద్దాం triangle ABC. ఒక నిమిషం. This is triangle ABC, right angle at A అంటున్నాడు. సో సపోజ్ ఇది యాంగిల్ ఏ, రైట్ యాంగిల్ అనుకుందాం. ఓకే, ఇది రైట్ యాంగిల్ అనుకుందాం. సో ఇప్పుడు ఏమంటున్నారు చూడండి. సో బిఎల్ అండ్ సిఎం ఆర్ ద మీడియన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. బిఎల్ అంటే ఇది అండ్ సిఎం అంటే ఇది. ఓకే, బిఎల్ సిఎం ఇవేంటంటే మీడియన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. అంటే ఎం ఏమవుతుందన్న మిడ్ పాయింట్ అవుతుంది కదా. సో అండ్ ఎల్ కూడా మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అవుతుంది. సో క్యాన్ ఐ రైట్ ఏఎల్ ఈక్వల్ టు హాఫ్ ఏసీ, ఎల్ ఇస్ అ మిడ్ పాయింట్ కదా, అండ్ ఆల్సో ఏఎం ఈక్వల్ టు హాఫ్ ఏబి అని రాయచ్చా? రైట్. అండ్ ఇప్పుడు ఒకసారి చూడండి, మనకి ఏం కావాలి? 4 times బిఎల్ స్క్వేర్ సిఎం స్క్వేర్ కావాలి.
సో బిఎల్ కి సిఎం కి వాల్యూ కావాలి మనకి. ఇక్కడ చూడండి బిఎల్, ఈ ట్రయాంగిల్ తీసుకోండి, బిఎల్ ఎక్కడ ఇదిగోండి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏబిఎల్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో బిఎల్ ఇస్ నథింగ్ బట్ ది హైపోటెన్యూస్ కదా. సో ఇన్ ట్రయాంగిల్ ABL, can I write BL square is equals to AL square plus AB square ఇలా రాయొచ్చా? BL square is equals to AL square plus AB square, right? అండ్ ఒకసారి చూడండి, సో AL అంటే ఏంటి నాన్న? AL అంటే హాఫ్ ఏసీఏ కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఏసీ స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 కదా. ఆర్ ఐ కెన్ రైట్ దిస్ as AC స్క్వేర్ అపాన్ 4 ప్లస్ AB స్క్వేర్ అని రాయొచ్చా? ఎల్సిఎం తీయండి. సో AC స్క్వేర్ ప్లస్ 4AB స్క్వేర్ అపాన్ 4 ఈక్వల్ టు ఇక్కడ BL స్క్వేర్ ఉంది, 4 క్రాస్ మల్టిప్లై చేయండి, 4BL స్క్వేర్ వాల్యూ ఏమొచ్చింది? AC స్క్వేర్ ప్లస్ 4AB స్క్వేర్ వచ్చింది. ఓకే, సో నాకు 4BL స్క్వేర్ వాల్యూ అంటే ఇది వచ్చేసింది 4BL స్క్వేర్. ఇప్పుడు సిఎం చూద్దాం. సిఎం అంటే ఏ ట్రయాంగిల్ తీసుకోవాలి చూడండి, ఈ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఏసీఎం ప్లేస్ ఉందా? రైట్. ఇన్ ట్రయాంగిల్ ఏసీఎం తీసుకుంటే ఇక్కడ ఏ యాంగిల్ ఏకి ఆపోజిట్ సిఎం సైడ్ గా, సో సిఎం ఇస్ ద హైపోటెన్యూస్. సో సిఎం స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏఎం స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. అవునా? ఒకసారి మీరు ఈ మొత్తం సెషన్ మీరు మళ్ళీ చేయాల్సిందే, చేస్తేనే మీకు క్లియర్ గా మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ అవుతాయి, చూస్తే వచ్చే ప్రాబ్లమ్స్ కావి. ఓకే, అండ్ ఒకసారి చూడండి, ఏఎం అంటే హాఫ్ ఏబియేనా. సో ఐఎమ్ రైటింగ్ దిస్ as హాఫ్ ఏబి స్క్వేర్ ఉందిగా, హోల్ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. సో దీన్ని చూడండి సేమ్ ఇందాక చేసినట్టు ఏబి స్క్వేర్ అపాన్ 4 ప్లస్ ఏసీ స్క్వేర్. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే నాకు 4CM స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ 4AC స్క్వేర్ అని వస్తుంది. ఓకే, కానీ మనకి ఏం కావాలి? 4BL స్క్వేర్ ప్లస్ CM స్క్వేర్ కావాలి. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, ఇది 2 అనుకుంటే, ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చేస్తుంది కదా. చూడండి 4BL స్క్వేర్ ప్లస్ 4CM స్క్వేర్ LHS రెండు యాడ్ చేశాను ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ 4AB స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ ప్లస్ 4AC స్క్వేర్ వచ్చింది. ఓకే, సో రైట్, that is equals to AB plus 4AB is nothing but 5AB square కదా. 5AB square plus AC plus 4AC is 5AC square. That is equal to ఇందులోంచి 5 కామన్ తీస్తే ఏమొస్తుంది? AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ అని వచ్చింది. ఇదేంటి? ఇక్కడ 4 కామన్ తీస్తే BL స్క్వేర్ ప్లస్ CM స్క్వేర్. అవునా? మనకు కావాల్సింది ఈ వాల్యూ కదా, BL స్క్వేర్ ప్లస్ CM స్క్వేర్ వాల్యూ కావాలి. ఈజ్ ఈక్వల్స్ టు, నాకు ఆప్షన్స్ అన్ని BC's లో ఉన్నాయి కానీ నాకు AB ప్లస్ AC వచ్చింది. ఒకసారి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి, పెద్ద ట్రయాంగిల్ AB ప్లస్ AC వచ్చింది నాకు. అవునా? ఒకసారి పెద్ద ట్రయాంగిల్లో ఇన్ ట్రయాంగిల్ ABC చూడండి, ఇది 90 degrees అంటే దీని ఆపోజిట్ సైడ్ అంటే ఈ సైడ్ BC విల్ బి ద హైపోటెన్యూస్ కదా. సో BC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ అని రాయొచ్చా? రైట్. సో AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ ప్లేస్ లో నేను BC స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా యూజింగ్ దిస్. సో 5BC స్క్వేర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ B ఇస్ కరెక్ట్. అర్థమైందా? రైట్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా ఉంది, ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీ. చూడండి, నేను గివెన్ ట్రెపీజియం ABCD, ABCD అనేది ఒక ట్రెపీజియం అంట, ABCD. సో ఇందులో AB is parallel to CD and EF are points on non parallel sides. అంటే ఇక్కడ ఉన్నాయి EF అనే పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి కలర్ చేంజ్ చేద్దాం. ఇది E, ఇది F on AD and BC respectively such that EF is parallel to AB. EF జాయిన్ చేస్తే EF is parallel to AB. Then AE by ED ఈక్వల్ టు ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్, మీరు ఆల్రెడీ ఇంతకుముందు చేసి ఉంటారు. ప్రూఫ్ కావాలి అంటే ఏం చేస్తారంటే ఇది జాయిన్ చేయండి. ప్రూఫ్ కావాలి అనుకునే వాళ్ళు ఇది జాయిన్ చేస్తే నా ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ADC అనే ట్రయాంగిల్లో AE బై ఈ పాయింట్ O అనుకుంటే AE బై DE is equals to AO by OC కదా. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకోండి, ABC అనే ట్రయాంగిల్లో మళ్ళీ ఏమొస్తుంది? ABC అనే ట్రయాంగిల్లో AO by OC is equals to BF by FC వస్తుంది. సో ఈ రెండు ఈక్వేట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ మేము ఇదంతా చెయ్యం మేడం, మాకు ఇదంతా తెలుసు అంటే డైరెక్ట్గా AE by ED ఈక్వల్ టు BF by FC డైరెక్ట్గా రాసేయచ్చు. ఆప్షన్స్ ఇస్తాను, ఒక్క నిమిషం నాన్న, ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశాను బట్ స్టిల్ ఆప్షన్స్ ఇస్తాను సో దట్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుంది. ED by AE, BF by FC ఏ ఆప్షన్ కరెక్ట్ ఇప్పుడు చెప్పండి?
Option C is correct. Next. ABD is a right angle triangle. Okay, so and right angle at A, right angle triangle at A nana. A దగ్గర right angle ఉంది. సో ఒకసారి చూడండి. A ఇక్కడ A దగ్గర రైట్ యాంగిల్ కదా, ఇది B ఇది C అనుకోండి. అండ్ ఏమంటున్నారు చూడండి. సో దే ఆర్ సేయింగ్ AC is perpendicular to BD. ABD is a right angle triangle. AB ఇది C కాదు నాన్న, D. ABD is a right angle triangle. So ABD right angle at A ఇది 90 and AC is perpendicular to BD. ఇది ఫిగర్. సో ఇప్పుడు ఏం రాయాలి, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుందని అడుగుతున్నాడు. బీసీ ఇంటూ బీడీయా లేకపోతే బీడీ ఇంటూ సిడియా, ఎలా వస్తుంది ఇది? సిమిలారిటీ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. సిమిలారిటీ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. ఎలా సిమిలారిటీ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు మేడం అంటే, ఇప్పుడు చూడండి ఆప్షన్స్ అన్ని మీకు ఏమున్నాయి, బీసీ బీడీ మాక్సిమం ఉన్నాయి. బీసీ ఎక్కడుంది, బీడీ ఎక్కడుంది, ఇదిగోండి ఇది మొత్తం. అంటే ఈ చిన్న ట్రయాంగిల్ బీసీ అంటే ఇది, బీడీ అంటే ఇది, సిఏ స్క్వేర్ అంటే ఇదే కదా, రైట్. సో ఇప్పుడు ఏమేమి ట్రయాంగిల్స్ యూజ్ చేస్తారంటే ట్రయాంగిల్ ఏసీబి అండ్ ట్రయాంగిల్ ఏబిడి. ఈ రెండు ట్రయాంగిల్స్ లో యాంగిల్, ఈ పెద్ద ట్రయాంగిల్ లో యాంగిల్ డిఏబి 90 కదా, ఇదిగోండి ఈ యాంగిల్ 90 కదా. చిన్న ట్రయాంగిల్ లో ఈ యాంగిల్ 90, యాంగిల్ ఏసీబి ఇది 90. ఓకే, అండ్ ఆల్సో ఈ యాంగిల్ బి అనేది కామన్ యాంగిల్ కదా. సో ఈ టూ ట్రయాంగిల్స్ ఏంటి, సిమిలర్ ట్రయాంగిల్స్ కదా. ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు మీరు ఏం చెప్పొచ్చు నాన్న, whenever the triangles are similar, can I say that the sides are in same ratio? సో ఇక్కడ సైడ్ ఏంటి, ఇదిగోండి ఆపోజిట్, హైపోటెన్యూస్ అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ 90 degrees. సో ఏబి అపాన్ ఇక్కడ హైపోటెన్యూస్ ఏమవుతుంది చూడండి, దీనికి హైపోటెన్యూస్ ఏమవుతుంది ఏబిడి. ఓకే, దీనికి హైపోటెన్యూస్ ఏబి అండ్ దీనికి హైపోటెన్యూస్ బిడి, అంతేనా? ఒకసారి చూడండి, దీనికి హైపోటెన్యూస్ ఏమవుతుంది, one second. ఇప్పుడు చూడండి హైపోటెన్యూస్ ఆఫ్ దీస్ టూ ట్రయాంగిల్స్, ఇది ఏబి చిన్న ట్రయాంగిల్ కి అయితే ఏబి, పెద్ద ట్రయాంగిల్ కి అయితే బిడి అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు అదర్ సైడ్స్ మీరు తీసుకోవాలి. ఇప్పుడు అదర్ సైడ్స్ ఏమేమి అవుతాయి చూడండి, ఏసీ అపాన్ ఈ ట్రయాంగిల్ కి సైడ్ ఏసీ అవుతుంది. ఏసీ అపాన్ చిన్న ట్రయాంగిల్ కి ఏసీ అని తీసుకుంటే పెద్ద ట్రయాంగిల్ కి ఏమని తీసుకోవచ్చు మీరు, సిడి తీసుకోవచ్చు. ఓకే, చిన్న ట్రయాంగిల్ కి ఏసీ తీసుకుంటే పెద్ద ట్రయాంగిల్ కి సిడి తీసుకోవచ్చు. ఇజ్ ఈక్వల్స్ టు బీసీ అపాన్, ఇది చూడండి ఈ ట్రయాంగిల్ కి బీసీ తీసుకుంటే ఈ ట్రయాంగిల్ ఇంకో ట్రయాంగిల్ కి మీరు ఏసీ తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకవేళ మల్టిప్లై చేస్తే ఈ రెండు చూడండి, ఈ రెండే మల్టిప్లై చేసి చూద్దాం. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి, ఏసీ స్క్వేర్, కాబట్టి ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు బీసీ ఇంటూ సిడి అని వస్తుంది. ఎక్కడ ఉంది బీసీ ఇంటూ సిడి, ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. ఏం చేసాం ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ టు ఈచ్ అదర్, ఇదిగోండి ట్రయాంగిల్ ఏబిసి పెద్ద ట్రయాంగిల్ అండ్ ట్రయాంగిల్ డిఈడి, ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం ఏబిసి. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ టు ఈచ్ అదర్ అని మీరు తీసుకున్నప్పుడు మీకు ఏమేమి వస్తాయన్న సైడ్స్, మనకేం కావాలి, బీసీ అండ్ బీడీ టర్మ్స్ లో కావాలి. బీసీ ఎక్కడుంది, బీసీ ఇక్కడ ఉంది, బీడీ ఎక్కడుంది, కంప్లీట్ బీడీ టర్మ్స్ లో కావాలి. సో నేనేం చేస్తున్నా అంటే ఈ ట్రయాంగిల్స్ లో సిమిలర్ సైడ్స్ రేషియో తీసుకుంటున్నాం. ఓకే, సేమ్ మీరు ఇంకో రెండు ట్రయాంగిల్స్ తీసుకొని కూడా ప్రూవ్ చేయొచ్చు. ఒకవేళ ఇది కన్ఫ్యూజన్ అవుతుంది అనుకునే వాళ్ళు ట్రయాంగిల్ ఏబిసి ఈ పెద్ద ట్రయాంగిల్ అండ్ ఈ పైన ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకొని కూడా ప్రూవ్ చేయొచ్చు. ఓకే, చిన్న ట్రయాంగిల్ ఏంటి, ట్రయాంగిల్ ఏసిడి. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను ఆల్రెడీ, ఇలా ఒక లైన్ గీసినప్పుడు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో నేర్చుకున్నాం. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి అండ్ ఆల్సో ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ టు ద పెద్ద ట్రయాంగిల్ కూడా అవుతుంది అని, రైట్. సో ఆ కాన్సెప్ట్ ఇది. సో ఫ్రమ్ దిస్ యూ విల్ గెట్ ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు, ఒకవేళ మీకు క్వశ్చన్ డైరెక్ట్ గా ఇచ్చిన ఈ క్వశ్చన్ సమ్ టైమ్స్ డైరెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏం రాస్తంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు, చూడండి ఈ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ ఇంటూ బీడీ అని డైరెక్ట్ గా రాయండి. ఒకవేళ మీకు ఏం అర్థం అవ్వట్లేదు మేడం, మేము కరెస్పాండింగ్ సైడ్స్ ఎలా తీసుకోవాలి, మాకు ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్ లో టెన్షన్ కన్ఫ్యూజన్ అనుకునే వాళ్ళు ఇది షార్ట్ కట్ యూజ్ చేయండి.
ఎప్పుడు కూడా ఇది 90 ఇది 90 అనుకోండి, ఈ రెండు సిమిలర్ టు ఈచ్ అదర్ అండ్ ఆల్సో దే ఆర్ సిమిలర్ టు ద బిగ్గర్ ట్రయాంగిల్. అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ఏసీ స్క్వేర్, ఈ చిన్నది ఏదైతే ఉందో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఇంటూ బీడీ అవుతుంది. ఓకే, బీసీ ఇంటూ బీడీ. ఇది హైపోటెన్యూస్ మీదకి డ్రా చేస్తున్నాం కదా, సో దీన్ని బీసీ ఇంటూ బీడీగా డివైడ్ చేస్తాం. ఓకే, ఏసీ స్క్వేర్ విల్ బి ఈక్వల్ టు బీసీ ఇంటూ బీడీ. సమ్ టైమ్స్ దీన్ని పీగా కూడా తీసుకుంటారు. ఇది పీ అండ్ ఇది ఏ బీగా తీసుకుంటారు వాల్యూస్. అప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. అప్పుడు ఏం రాస్తారంటే పీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అని రాస్తారు. ఓకే, సో ఐ వాంట్ యూ ఆల్ టు సాల్వ్ the next question by yourself. Yes, this question I want you all to solve by yourself. Again same మళ్ళీ అదే కాన్సెప్ట్. సో ఒకసారి సాల్వ్ చేసి చూడండి. మనం చేసిన కాన్సెప్ట్ ఇది. సో ఈ ట్రయాంగిల్ ఏబిసిలో డిఈ ఇస్ ప్యారలల్ టు బీసీ అని ఉన్నప్పుడు టోటల్ ఏసీ ఇచ్చారు అండ్ ఏడి బై డిబి ఈ రేషియో ఇచ్చారు. సేమ్ క్వశ్చన్ మనం ఆల్రెడీ చేసాం ఈ సెషన్ లోనే, ఒకసారి మీరు సాల్వ్ చేయండి. రైట్, అండ్ ఈ సెషన్ ఎలా అనిపించిందో చెప్పండి. డెఫినెట్ గా కొంచెం ప్రాబ్లమ్స్ లెందీగానే ఉంటాయి. అంటే ఇంతకు ముందు చాప్టర్ లో కన్నా కంపేర్ చేస్తే కొంచెం డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. కానీ ఈ సిలబస్ ఉంది కాబట్టి ఇంకా దీన్ని ఎలిమినేట్ చేయలేము. సో సిలబస్ లో ఉన్న క్వశ్చన్స్ ఇచ్చాను మీకు. మీరేం చేయాలి మీ సైడ్ నుంచి అంటే దీన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. సో నేనేం చేస్తాను నా సైడ్ నుంచి అంటే ఆల్రెడీ ప్రోగ్రెషన్స్ నోట్స్ అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. మిగతా నోట్స్ నేను అప్లోడ్ చేసినవి అది యాక్సెస్ రిమూవ్ అయింది అని వస్తుంది. సో నేను అన్ని మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి, కొంచెం టైం పడుతుంది, చేస్తాను. ఆలోపు ఇదైతే అప్లోడ్ చేస్తాను. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ చాప్టర్ కాబట్టి సో దీన్ని ప్రాక్టీస్ చేయండి మళ్ళీ అండ్ మాక్ టెస్ట్ కూడా అటెంప్ట్ చేయండి. రైట్, and also don't forget to subscribe to the channel, like and share this video, and I'll meet you all in the next class. Thank you for being here. Bye bye.